సో హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం కొన్ని ఆబ్జెక్ట్స్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ డెరివేషన్ చేద్దాం. జనరల్గా అయితే డెరివేషన్స్ మనకి అవసరం లేదు, కానీ గుర్తుపెట్టుకోవాలి. సెంటర్ ఆఫ్ మాస్ ఏ ఆబ్జెక్ట్కి ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో ఏం చేస్తున్నాడంటే డెన్సిటీ మారుస్తున్నాడు. మాస్ డెన్సిటీ కానీ లీనియర్ డెన్సిటీ కానీ మార్చేసి సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోమంటాడు, పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. అలాంటి టైంలో మనకి డెరివేషన్ చేయటం రావాలి. సో ఈరోజు మనం సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్, అంటే ఒక రాడ్ కానీ, లేకపోతే సెమీ సర్కిల్ డిస్క్ కానీ, లేకపోతే రింగ్ కానీ, ఈ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ బాడీస్ ఇవన్నీ, వీటికి మన సెంటర్ ఆఫ్ మాస్ ఏ విధంగా కనుక్కుంటారు అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అంటే కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్కి మనకి XCM ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే 1/m, ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ dm ఇంటూ x. అదేవిధంగా YCM ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే 1/m ఇంటిగ్రేషన్ ఆఫ్ dm ఇంటూ y. సో అదేవిధంగా ZCM అంటే 1/m టోటల్ మాస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dm ఇంటూ మనం ఏం రాయొచ్చు అంటే z. ఇలా కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ ఉన్న ఆబ్జెక్ట్స్కి XCM, YCM, ZCM ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. రైట్, ఇప్పుడు మనం ఒక రాడ్ ఉంది, ఆ రాడ్ యొక్క మాస్ m, దాని యొక్క లెంత్ ఎంత అంటే l. దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అనేది మనం కనుక్కోవాలి. సో దిస్ ఈస్ a rod whose mass is m and length is l. ఈ రాడ్ మాస్ ఎంత అంటే m, తర్వాత లెంత్ ఎంత అంటే l. ఇప్పుడు దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ యాక్చువల్గా మనం వితౌట్ డూయింగ్ డెరివేషన్ మనం చెప్పచ్చు, దీని సెంటర్ ఆఫ్ మాస్ మధ్యలో ఉంటుంది, L/2. సో అది ఎలా వచ్చింది ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో దీనికి ఒక కోఆర్డినేట్స్ని అటాచ్ చేద్దాం. దిస్ ఈజ్ x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ y యాక్సిస్. ఒక ఎండ్ని మనం ఆరిజిన్ అనుకుందాం, దిస్ ఈజ్ ఆరిజిన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక dx లెంత్ ఉన్న చిన్న ఎలిమెంట్ని తీసుకుందాం. dx లెంత్ ఉన్న చిన్న ఎలిమెంట్ని తీసుకుందాం. చిన్న ఎలిమెంట్ ఎక్కడి నుంచి, ఆరిజిన్ నుంచి x డిస్టెన్స్లో చిన్న ఎలిమెంట్ తీసుకుందాం, dx లెంత్ ఉన్నాం. రైట్, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మాస్ పర్ యూనిట్ లెంత్, మాస్ డెన్సిటీ కనుక్కుంది. ఇది ఏంటంటే 1 డైమెన్షన్, 1D కాబట్టి మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే λ ఈజ్ ఈక్వల్ టు m/l, మాస్ పర్ యూనిట్ లెంత్. ఓకేనా, మనం తీసుకున్న ఈ స్మాల్ ఎలిమెంటరీ లెంత్ ఉందా లేదా, దాని యొక్క మాస్ ఎంత అంటే దాని యొక్క మాస్ dm అనుకుందాం. ఆ dm ఈజ్ ఈక్వల్ టు, అంటే యూనిట్ లెంత్కి m/l ఉంటే dx లెంత్కి ఎంత ఉంటుంది, m/l ఇంటూ మనకి అవుతుంటే dx. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూడండి, దిస్ రాడ్ ఈజ్ ప్లేస్డ్ అలాంగ్ x యాక్సిస్. కాబట్టి ఇక్కడ మనం XCM కనుక్కుంటే సరిపోతుంది, YCM అనేది అవసరం లేదు. సో ఇట్ ఈజ్ ప్లేస్డ్ అలాంగ్ x యాక్సిస్, కాబట్టి వీ డోంట్ నీడ్ టు ఫైండ్ అవుట్ YCM. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వీ వాంట్ టు ఫైండ్ అవుట్ XCM. XCM అంటే ఆల్రెడీ నీకు ఫార్ములా చెప్పాగా, XCM ఈజ్ ఈక్వల్ ఫార్ములా అంటే 1/M ఇంటిగ్రేషన్ ఆఫ్ dm అంటే m/l ఇంటూ మనకి ఎంత అవుతుంది dx, x dx ఇది మనకి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే XCM ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ని బయట పెడదాం.
సో కాబట్టి ఎంత అవుతుందంటే ఇక్కడ 1/m ఇంటూ m/l ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ చేయాలి, టోటల్ లెంత్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఎల్, 0 to l టోటల్ లెంత్ కనుక్కోవాలి, x ఇంటూ dx. సో xcm ఈజ్ ఈక్వల్ టు మనకి mm క్యాన్సిల్ అవుతుంది, 1/l ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx అంటే మనకి ఏమవుతుందంటే x²/2 0 to l. సో xcm ఈజ్ ఈక్వల్ టు 1/l ఇంటూ ఇదంతా అవుతుందంటే l²/2 లిమిట్స్ పెడితే దట్ ఈజ్ ఈక్వల్ వచ్చింది l/2. సో దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, l/2. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ the center of mass of semicircular ring, center of mass of a semicircular ring. అది కనుక్కుందాం, semicircular ring. So this is a semicircular ring. సో దీన్ని మనకి కోఆర్డినేట్ అడిగి చేద్దాం. దిస్ ఈజ్ x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ y యాక్సిస్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఉందిగా, ఈ మాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది y యాక్సిస్కి సిమెట్రిక్ ఉంది, అలాంగ్ y యాక్సిస్ సిమెట్రీ ఉంది. అంటే మనం ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది, దేర్ ఈజ్ నో నీడ్ టు క్యాలిక్యులేట్ xcm క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఈ సిమెట్రిక్ అలాంగ్ y యాక్సిస్ కాబట్టి మనం ycm కనుక్కోవాలి, xcm అవసరం లేదు, xcm ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. సో ఈ రింగ్ మాస్ ఎంత అంటే m, దీని రేడియస్ ఎంత అంటే r. ఆ రింగ్ మాస్ ఎంత m, దాని రేడియస్ ఎంత మాది r. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇందాకలానే మోడల్ ఒకటే, సేమ్ మోడల్. ఏం చేద్దాం అంటే సో హారిజాంటల్తో థీటా యాంగిల్ చేసుకుంటూ మనం ఒక చిన్న స్మాల్ ఎలిమెంట్ని తీసుకుందాం, డిఎల్ అనే స్మాల్ ఎలిమెంట్, ఇది రింగ్ యొక్క సర్కంఫరెన్స్ మీద డిఎల్. సో ఇది యాంగిల్ ఎంత అంటే డి థీటా. సో దిస్ ఈజ్ ద రేడియస్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఈ స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటాం, డిఎల్ అనే స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ అంటే YCM అనేది ఉంటుంది కానీ XCM అనేది ఉండదు. ఇక్కడ YCM అనేది ఉంటుంది కానీ XCM ఉండదు, కాబట్టి XCM 0. సో YCM అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దాకా, 1/m ఇంటిగ్రేషన్ ఆఫ్ dm ఇంటూ y, క్యాపిటల్ అంటే ఏంటంటే టోటల్ మాస్. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే మాస్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద రింగ్, ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేసుకుందాం. మనకి మాస్ డెన్సిటీ కనుక్కుందాం. మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే రింగ్, ఇది సెమీ సర్క్యులర్ రింగ్ లెంత్ ఎంత πr, కాబట్టి మాస్ పర్ యూనిట్ లెంత్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే లాంబ్డా, మాస్ పర్ యూనిట్ లెంత్. సో ఇప్పుడు మనకి తీసుకున్న లెంత్ ఎంత డిఎల్. సో ఈ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, సెక్టర్ కదా, సెక్టర్ కాబట్టి యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ లెంత్ బై రేడియస్గా, కాబట్టి డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఆర్ డి థీటా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మాస్ పర్ యూనిట్ లెంత్ ఎంత అంటే లాంబ్డా అయితే డిఎల్ లెంత్కి ఎంత అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో డిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, ఎంత అవుతుంది అంటే డిఎల్ లెంత్కి లాంబ్డా ఆర్ డి థీటా అవుతుంది, ఇప్పుడు మనం YCM ఈజ్ ఈక్వల్ టు 1/m
1/m ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం అంటే ఏంటి, లాంబ్డా ఆర్ డి తీటా. ఓకేనా. ఇక్కడ మనం కోఆర్డినేట్స్ కనుక్కోండి. దిస్ ఆర్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ హారిజాంటల్. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఆర్ కాస్ థీటా అవుతుంది, ఇది ఏమవుతుందంటే ఆర్ సైన్ థీటా అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ చూడండి, ఆర్ కాస్ థీటా తర్వాత ఆర్ సైన్ థీటా, అంటే వై ప్లస్లో ఏమొచ్చింది ఇక్కడ నీకు ఆర్ సైన్ థీటా. రైట్. సో ఇప్పుడు మనకి వైసీఎం ఈజ్ ఈక్వల్ టు 1/m ఇంటిగ్రేషన్ చేయాలి అంటే మనకి ఏంటి, యాంగిల్ అంతా ఎక్కడి నుంచి ఎక్కడికి 0 to π ఇలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్, ఇక్కడొక ఎలిమెంట్, ఇక్కడొక ఎలిమెంట్, ఇక్కడొక ఎలిమెంట్, ఇక్కడొక ఎలిమెంట్, ఇక్కడొక ఎలిమెంట్ మొత్తం తీసుకోండి. వాటిన్నిటిని ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే ఫ్రమ్ 0 to π లాంబ్డా ఆర్ డి తీటా ఓకేనా, ఆర్ సైన్ థీటా. రైట్. సో ఇప్పుడు మనకి వైసీఎం ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి ఇక్కడ ఇందాక మనకి డినామినేటర్లో ఏముంది, ఎంగా ఇది. సో దాన్ని మనం ఏం రాసుకోవచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π లాంబ్డా ఆర్ డి తీటా ఆర్ సైన్ థీటా డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం అని రాసుకోవచ్చు. దాన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం, ఇది కూడా లిమిట్స్ ఎంత 0 to π. ఇప్పుడు చూద్దాం మనం ఫస్ట్. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ, లాంబ్డా ఆర్ ఇంటూ ఆర్, లాంబ్డా ఆర్ స్క్వేర్ బయట తీసుకురా, లాంబ్డా ఆర్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ థీటా డి థీటా, లిమిట్స్ ఎంతమ్మా 0 to π డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π. డిఎం అంటే ఏంటి, డిఎం అంటే ఏంటి, లాంబ్డా ఇంటూ మనకి ఇక్కడ ఇందాక చెప్పుకున్నాంగా డిఎం అంటే, ఇక్కడ ఇది డిఎం అంటే మీరు చూడండి, డిఎం అంటే లాంబ్డా ఆర్ డి థీటా. సో ఇక్కడ రాద్దాం, లాంబ్డా ఆర్ డి థీటా. లాంబ్డా కాన్స్టెంటే ఆర్ కాన్స్టెంటే, వేరియబుల్ ఎవరంటే ఇక్కడ యాంగిల్ ఇది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే వైసీఎం ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఆర్ స్క్వేర్ బై, దీన్ని లాంబ్డా ఆర్ బయట తీసుకోండి, లాంబ్డా ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ థీటా అంటే ఏమవుతుందంటే మైనస్ కాస్ థీటా 0 to π. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ డి థీటా అంటే థీటా, ఇది కూడా నీకు ఎంత అవుతుందంటే 0 to π. లాంబ్డా క్యాన్సిల్. సో వైసీఎం ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైతే చూద్దాం, వైసీఎం ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఇది ఏమవుతుంది మైనస్ కాస్ π మైనస్ ప్లస్ లోయర్ లిమిట్ పెట్టండి కాస్ 0 డివైడెడ్ బై ఇదంతా అవుతుంది π అవుతుంది. సో కాస్ π అంటే -1గా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్గా, 1 + 1 2 అంటే ఎంత అవుతుంది 2r/π. కాబట్టి మనకి సెమీ సర్క్యులర్ రింగ్కి సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ XCM, YCM ఈజ్ ఈక్వల్ టు 0, 2r/π. 0, 2r/π. 2r/π అంటే ఎంత అంటే 0.63r. 0.63r అంటే మనకి ఇక్కడ ఎక్కడో ఉంటుంది, సగం కన్నా ఎక్కువ ఉంటుంది ఇక్కడ 0.63r. ఇది సెమీ సర్క్యులర్ రింగ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా. రైట్. సో మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే క్వార్టర్ రింగ్ సెంటర్ ఆఫ్ మాస్. క్వార్టర్ రింగ్, ఇందాక మనం ఫుల్ రింగ్ అది హాఫ్ రింగ్ తీసుకున్నాం, సెమీ సర్క్యులర్ రింగ్ తీసుకున్నాం. దానికి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అంటే XCM 0, YCM 2r/π. ఇప్పుడు మనం తీసుకోబోయేది ఏంటంటే క్వార్టర్ రింగ్. మీరు చూడండి, ఈ క్వార్టర్ రింగ్ అనేది అబౌట్ దిస్ లైన్ సిమెట్రిక్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే XCM కనుక్కోవాలి, YCM కనుక్కోవాలి. XCM, YCM రెండు కనుక్కోవాలి.
అయితే కనుక్కునే విధానం ఏంటంటే కాన్సెప్ట్ సేమ్ ఇందాకటి కాన్సెప్టే. ఏంటి? మాస్ పర్ యూనిట్ లెంత్ లాంబ్డా. మాస్ పర్ యూనిట్ లెంత్ ఎంత అవుతుంది? లాంబ్డా. నెక్స్ట్ మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్ తీసుకుందాం అట్ యాంగిల్ థీటా. సో ఇక్కడ మనకి రాసుకుందాం ముందు ఫస్ట్. ఇక్కడ ఏంటంటే డిఎల్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆర్ డి థీటా. ఆర్ డి థీటా ఎట్లా వచ్చింది? యాంగిల్ ఆర్క్ లెంత్ ఇజ్ ఈక్వల్ టు మనకు యాంగిల్ ఇజ్ ఈక్వల్ ఆర్క్ లెంత్ బై రేడియసేగా. సో ఆ విధంగా వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ డిఎం ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? లాంబ్డా ఆర్ డి థీటా. అంటే మాస్ పర్ యూనిట్ లెంత్ ఎంతో, లెంత్ ఆఫ్ ద స్మాల్ ఎలిమెంట్. రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ నీట్గా ఎక్స్సిఎం చేద్దాం. ఎక్స్సిఎం ఇజ్ ఈక్వల్ టు ఇందాక చెప్పాక నేను ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎంత అవుతుంది? డిఎం. రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనం దాగానే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం అంటే ఎంత అవుతుంది? లాంబ్డా ఆర్ డి థీటా. ఇందాక కోఆర్డినేట్స్ మనం రిజాల్వ్ చేసాంగా. ఎక్స్ అంటే ఆర్ కాస్ థీటా, వై అంటే ఆర్ సైన్ థీటా. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెస్లో మనం ఏం పెడతామంటే ఆర్ కాస్ థీటా. లిమిట్స్ కూడా ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే 0 to π/2 డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 డిఎం అంటే లాంబ్డా ఆర్ డి థీటా. లాంబ్డా ఆర్ డి థీటా సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎక్స్సిఎం ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా ఆర్ స్క్వేర్ బయట పెడదాం. ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 కాస్ థీటా డి థీటా డివైడెడ్ బై ఇక్కడ కూడా లాంబ్డా ఆర్ బయట పెడదాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 డి థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ లాంబ్డా ఆర్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ థీటా అంటే సైన్ థీటా. మనకి 0 to π/2 లిమిట్స్ ఉన్నాయి. డివైడెడ్ బై ఇక్కడ మనకి లాంబ్డా ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డి థీటా అంటే థీటా 0 to π/2. సో ఇప్పుడు మనం చూడండి ఎక్స్సిఎం ఇజ్ ఈక్వల్ టు ఎక్స్సిఎం లాంబ్డా క్యాన్సిల్. ఈ ఆర్ స్క్వేర్ ఆర్ టైమ్స్ పోతుంది. సైన్ 90 లిమిట్స్ పెట్టండి. సైన్ 90 మైనస్ సైన్ 0గా సైన్ 90 1గా అంటే 1 - 0 డివైడెడ్ బై. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? థీటా అంటే π/2గా π/2. ఈ పైకి పోతుంది. ఏమవుతుంది? ఇక్కడ 2r/π. ఎక్స్సిఎం ఎంత అవుతుంది? 2r/π. ఇది ఎక్స్సిఎం అంటే మరి అదే విధంగా వైసిఎం కనుక్కోవాలి. ఓకేనా? వైసిఎం కనుక్కోవాలి అంటే ఇక్కడ మనకి సేమ్ ఇదే విధంగా కనుక్కోవచ్చు వైసిఎం కూడా. సో వైసిఎం ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సేమ్ అక్కడే ఇదే డెరివేషన్. ఇక్కడ మనకి ఏం మారుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం ఇంటూ వై డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం. కోఆర్డినేట్ వై మారుతుంది అక్కడ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 డిఎం అంటే ఎంత అవుతుందంటే లాంబ్డా ఆర్ డి థీటా ఆర్ సైన్ థీటా. వై కోఆర్డినేట్ ఆర్ సైన్ థీటాగా. చూడండి ఇక్కడ వై కోఆర్డినేట్ ఏమవుతుంది? ఇక్కడ ఆర్ సైన్ థీటాగా వై కోఆర్డినేట్. వై బదులు ఎంత? వై వాల్యూ ఎంత? ఆర్ సైన్ థీటాగా డివైడెడ్ బై ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 లాంబ్డా ఆర్ డి థీటా. సో వైసిఎం ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇందాకలానే లాంబ్డా ఆర్ స్క్వేర్ బయట పెట్టండి. ఇది కూడా కింద కూడా లాంబ్డా ఆర్ బయట పెట్టండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 సైన్ థీటా డివైడెడ్ బై ఇక్కడ అవుతుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డి థీటా 0 to π/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతున్నా లాంబ్డా క్యాన్సిల్. ఆర్ దీంట్లో ఆర్ టైమ్స్ పోతుంది. ఆర్ మరి సైన్ 90గా 1గా -0 డివైడెడ్ బై ఇదంతా అవుతుంది. ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ డి థీటా అంటే థీటాగా
కాబట్టి π/2 లిమిట్స్ పెడితే -0 అంటే ఇది కూడా ఎంత వచ్చింది 2r/π. కాబట్టి క్వార్టర్ రింగ్కి మనకి ఎక్సిఎం ఎంత అంటే ఎక్సిఎం వైసిఎం సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ ఎంత అంటే 2r/π 2r/π. ఇది క్వార్టర్ రింగ్కి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సర్క్యులర్ ఆర్క్. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సర్క్యులర్ ఆర్క్. ఇది సర్క్యులర్ ఆర్క్. ఇది ఈ సెంటర్ దగ్గర ఈ ఎండ్ చేసే యాంగిల్ ఆల్ఫా, ఈ ఎండ్ చేసే యాంగిల్ ఆల్ఫా విత్ వై యాక్సిస్. ఇక్కడ ఏంటంటే మాస్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్, సో దేర్ ఈజ్ నో నీడ్ టు ఫైండ్ అవుట్ ఎక్సిఎం. సో కాబట్టి ఎక్సిఎం ఎంత అంటే 0. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? ఓన్లీ మనం వైసిఎం కనుక్కోవాలి. సో ఇక్కడ వైసిఎం కనుక్కోవాలి కాబట్టి ఇందాకట్లాగానే మనకి ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఈ స్మాల్ ఎలిమెంట్ లెంత్ ఎంత అంటే టిఎల్. దిస్ స్మాల్ ఎలిమెంట్ మేక్స్ అన్ యాంగిల్ థీటా విత్ వై యాక్సిస్. దిస్ ఈస్ ద రేడియస్ అండ్ దిస్ ఈస్ డి థీటా. సో డి థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం రాసుకోవచ్చు అంటే యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు అంటే డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఆర్ డి థీటా. ఓకేనా, ఆర్ డి థీటా. సో మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్ లెంత్ డిఎల్ ఉందా లేదా, దాని మాస్ డిఎం. డిఎం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మాస్ పర్ యూనిట్ లెంత్ ఎంత అంటే ల్యాండా. కాబట్టి యూనిట్ లెంత్కి ల్యాండా ఉంటే ఇంత లెంత్కి ఎంత ఉంటుంది, ల్యాండా ఆర్ డి థీటా. డిఎం ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ల్యాండా ఆర్ డి థీటా. రైట్, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు. అంటే యాంగిల్ ఎంత ఇంకా ఎంత అవుతుంది ఇక్కడ? ఇటు పక్క నీకు -∞ అయితే ఇటు పక్క అదే ఆల్ఫా, ఇది -α, ఇది ఇటు పక్క +α. ఓకేనా, సో -α టు +α చేయాలి. రైట్, సో ఇప్పుడు మనం వైసిఎం ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? ఇంటిగ్రేషన్ ఆఫ్ dm into y divided by integration of dm. ఇప్పుడు లిమిట్స్ -α టు +α, -α టు +α. ఇందాకలానే సేమ్ ప్రాసెస్, సేమ్ అదే ప్రాసెస్లో మనం దీన్ని చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం అంటే ఎంత అంటే లాంబ్డా ఆర్ డి థీటా. సో ఇక్కడ మనకి వై, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై అంటే ఆర్ కాస్ థీటా. ఓకేనా, దట్ స్మాల్ ఎలిమెంట్ మేక్స్ అన్ యాంగిల్ థీటా విత్ వై యాక్సిస్. ఇక్కడ మనకి నో నీడ్ టు, ఇక్కడ ఇటు పక్క లేదు కానీ ఆర్క్ లేదు, ఇదే ఆర్క్. కాబట్టి వై అంటే నీకు ఏమవుతుందంటే ఇది ఆర్ కాస్ థీటా డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం అంటే నీకేమవుతుంది, డిఎం అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ లాంబ్డా ఆర్ డి థీటా -α టు +α, సేమ్ ఇదే మోడల్. సో ఇప్పుడు మనకి వైసిఎం ఈజ్ ఈక్వల్ టు ఇందాకలానే మనం ఏం చేయాలంటే ఇది పైకి తీసుకురావాలి. ఎంత అవుతుంది ఇది లాంబ్డా ఆర్ స్క్వేర్, కింద కూడా నీకు బయట తీసుకోవాలి లాంబ్డా ఆర్. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఏముంటుంది నీకు -α టు +α ఏమవుతుంది ఇక్కడ కాస్ థీటా డి థీటా డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ -α టు +α డి థీటా. రైట్, లాంబ్డా క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి వైసిఎం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నీకు ఏమవుతుందంటే ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ థీటా అంటే సైన్ థీటా లిమిట్స్ పెట్టామనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ సైన్ ఆల్ఫా ప్లస్ అంటే సైన్ ఆల్ఫా కాబట్టి సైన్ ఆల్ఫా డివైడెడ్ బై థీటా ఇంటిగ్రేషన్ ఆఫ్ డి థీటా అంటే థీటా ఆల్ఫా ప్లస్
ఆల్ఫా ఎంత అవుతుంది 2 ఆల్ఫా. కాబట్టి వైసీఎం ఈజ్ ఈక్వల్ టు నీకేమవుతుంది వైసీఎం ఈజ్ ఈక్వల్ టు 2r sin ఆల్ఫా డివైడెడ్ బై 2 ఆల్ఫా క్యాన్సిల్. సో వైసీఎం ఈజ్ ఈక్వల్ నీకేమవుతుంది r sin ఆల్ఫా డివైడెడ్ బై ఆల్ఫా. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ కోఆర్డినేట్ కామా వై కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే అవుతుంది 0 r sin ఆల్ఫా బై ఆల్ఫా. ఇది మనకి సర్క్యులర్ ఆర్క్ వల్ల ఆర్క్ సెంటర్ ఆఫ్ మాస్, సర్క్యులర్ ఆర్క్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఓన్లీ వైసీఎంఏ ఉంటుంది, ఎక్స్ఏం ఉండదు. మాస్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్ కాబట్టి. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెమీ సర్క్యులర్ డిస్క్. ఈ సెమీ సర్క్యులర్ డిస్క్లో ఏంటంటే మాస్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిన సర్ఫేస్ మీద. ఇది 2D బాడీ, ఇది 2 డైమెన్షనల్ బాడీ. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే మాస్ పర్ యూనిట్ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాం, మాస్ పర్ యూనిట్ ఏరియా. సో ముందు అసలు ఫస్ట్ దీని రేడియస్ ఎంత ఆర్, మాస్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు సిగ్మా, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ మాస్ పర్ యూనిట్ ఏరియా అంటే దాన్ని మనం సిగ్మా అంటాం, సిగ్మా మాస్ పర్ యూనిట్ ఏరియా. రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే దిస్ మాస్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్, మాస్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్. సో ఇక్కడ మనకి ఈ మాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది వై యాక్సిస్కి సిమెట్రిక్ ఉంది, అటుపక్క ఇటుపక్క ఉంది. కాబట్టి దీని సెంటర్ ఆఫ్ మాస్ అనేది వై యాక్సిస్ మీద ఉంటుంది. ఎక్స్ఎం 0, ఎక్స్ఎం అవుతామా 0, ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది. కాబట్టి నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఎక్స్ఎం. కాబట్టి మన ఎక్స్ఎం అనేది ఇలా 0 పెట్టుకోండి, ఎందుకంటే మాస్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ వై యాక్సిస్ అండ్ మాస్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్. సో వైసీఎం అనేది ఉంటుంది ఇక్కడ. సో ఈ విధంగా మనం ఇందాక మోడల్ లాగానే చిన్న ఎలిమెంట్ తీసుకుంటాం, చిన్న ఎలిమెంట్ తీసుకొని దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం, మనం దాని ఏరియా కనుక్కుంటాం. ఓకేనా. ఇప్పుడు సపోజ్ మాస్ పర్ యూనిట్ ఏరియా ఎంత సిగ్మా అంటే యూనిట్ ఏరియాకి సిగ్మా మాస్. ఇప్పుడు మన ఇదేంటి డిస్క్ అంటే అనేక రింగుల సముదాయంగా ఊహించుకోవచ్చు. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మెనీ రింగ్స్. లెట్ us టేక్ one ring, one small elementary ring of thickness ఎంత అంటే dr and radius is equal to how much r. సో ఇప్పుడు దీని యొక్క ఏరియా ఎంత, మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్ ఉందా లేదా, దాని ఏరియా ఎంత అవుతుందంటే ఏమవుతుంది పై ఆర్ అంటే సెమీ సర్క్యులర్ లెంత్ ఎంత పై ఆర్ ఇంటూ థిక్నెస్ dr. కాబట్టి యూనిట్ ఏరియాకి సిగ్మా ఉంటే మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంటల్ రింగ్ ఉందా లేదా, పై ఆర్ డిఆర్ ఏరియాకి ఎంత ఉంటుంది, ఏది మాస్. సో డిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతప్పుడు మాస్ ఆఫ్ ద స్మాల్ ఎలిమెంట్ డిఎం ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది సిగ్మా పై ఆర్ డిఆర్, సిగ్మా పై ఆర్ డిఆర్. దీన్ని ఇలా స్ట్రైట్గా మీరు సాగదీస్తే ఇది సెమీ సర్కిలేగా, సెమీ సర్కిల్ ఎంతేగా, ఓకేనా. కాబట్టి పై ఆర్ దాని యొక్క లెంత్, డిఆర్ థిక్నెస్, కాబట్టి పై ఆర్ ఇంటూ డిఆర్ దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, దట్ ఈస్ నథింగ్ బట్ మాస్ ఆఫ్ ద స్మాల్ ఎలిమెంట్ డిఎం ఈజ్ ఈక్వల్ సిగ్మా పై ఆర్ డిఆర్. సో ఇప్పుడు మనం ఇక డెరివేషన్ మొదలు పెడదాం. అంటే ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ సిగ్మా ఎందుకు తీసుకున్నాం అంటే ఇది 2 డైమెన్షనల్ బాడీ, 2 డైమెన్షనల్ బాడీ కాబట్టి ఏరియా మనం కన్సిడర్ చేసుకుంటాం. అదే 3 డైమెన్షనల్ బాడీ అయితే వాల్యూమ్ కన్సిడర్ చేస్తాం. 1 డైమెన్షనల్ బాడీ అయితే మాస్ పర్ యూనిట్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం, మాస్ డెన్సిటీ. రైట్. ఇప్పుడు ఈ సెమీ సర్క్యులర్ డిస్క్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎలిమెంటరీ రింగ్స్. లెట్ us choose one elementary ring of radius small r and thickness dr. Now we want to find out
that elementary ring area, that elementary ring mass is equal to dm is equal to sigma pi r dr, అంటే మాస్ పర్ యూనిట్ ఏరియా ఇంటూ ఏరియా ఆఫ్ ద ఎలిమెంటరీ రింగ్ పై ఆర్ డిఆర్. రైట్. ఇప్పుడు మనం వైసిఎం ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫార్ములా మామూలు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓకేనా డిఎం ఇంటూ వై డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం. రైట్. సో ఇక్కడ మనకి ఇలాంటి ఎలిమెంటరీ రింగ్ అనేది ఇక్కడొక రింగ్ ఇలా తీసుకుంటూ పోతూ ఉంటే అప్ టు మనం ఎంతవరకు తీసుకొని వెళ్ళిపోతాం అంటే రేడియస్ ఆఫ్ ద డిస్క్ వరకు ఇలాంటి ఎలిమెంటరీ రింగులు మనం ఊహించుకుంటే అప్పుడు టోటల్ మాస్ మనకి ఆఫ్ ద డిస్క్ వస్తుంది. అంటే మన ఇంటిగ్రేషన్ ఎక్కడ చేయాలి? ఫ్రమ్ 0 to r, ఎందుకంటే మాస్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ వై యాక్సిస్గా. ఓకేనా, మాస్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ వై యాక్సిస్. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం ఇంటూ అవుతుంది ఇక్కడ వై వేసాం. రైట్. ఇప్పుడు వైసిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to r, డిఎం అంటే ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం సిగ్మా పై ఆర్ డిఆర్ వై. సో ఇందాక మనం చెప్పుకున్నాం సెమీ సర్క్యులర్ రింగ్కి చెప్పుకున్నాం. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? వై కోఆర్డినేట్ ఎంత? 2r బై పైనేగా దాని సెంటర్ ఆఫ్ మాస్. సో కాబట్టి 2r బై పై ఓకేనా డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం అంటే ఎంత చెప్పుకున్నాం మనం? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to r మనకి ఏమైతే ఇక్కడ డిఎం అంటే ఎంత అవుతుంది? సిగ్మా పై ఆర్ డిఆర్. రైట్. సో ఇప్పుడు వైసిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ కాన్స్టెంట్స్ అన్నీ బయట తీసుకోండి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతుంది? ఇక్కడ ఈ పై క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ 2 కాన్స్టెంటే సిగ్మా కాన్స్టెంటే, మాస్ పర్ యూనిట్ ఏరియా మారదు, అంటే యూనిఫామ్ మాస్ డెన్సిటీ ఇది. అంటే 2 సిగ్మా ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to r ఏమవుతుంది? ఆర్ స్క్వేర్ డిఆర్ డివైడెడ్ బై ఇక్కడ కూడా నీకు ఏమవుతుంది? ఇక్కడ సిగ్మా బయట తీసుకురండి, పై బయట తీసుకురండి, అంటే ఏమవుతుంది? సిగ్మా పై బయట తీసుకొస్తే సిగ్మా ఇంటూ పై ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to r ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ డిఆర్ అవుతుంది. రైట్. ఇప్పుడు మనకి వైసిఎం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది? సిగ్మా క్యాన్సిల్, 2/π మిగులుతుంది. ఆర్ స్క్వేర్ డిఆర్ అంటే ఏమవుతుంది? r³ ఎంత అవుతుంది? 0 to r. ఇక్కడ కూడా నీకు చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ r dr అంటే ఏమవుతుంది? r²/2 0 to r దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ r³ ఓకేనా. కింద r² మనకి 2rగా బయటకు వస్తుంది అవుతుంది 2/r² ఇంటూ ఇక్కడ ఎంత అవుతుంది? 2/π అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు వైసిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ r² దీంట్లో ఏమవుతుంది? r టైమ్స్ పోతుంది. సో కాబట్టి మనకి ఎంత వస్తుంది? 4r/3π. వైసిఎం ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 4r/3π. కాబట్టి కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంతా సెమీ సర్క్యులర్ డిస్క్ ఎక్సిఎం వైసిఎం ఈజ్ ఈక్వల్ టు 0, 4r/3π. ఇది కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫర్ సెమీ సర్క్యులర్ డిస్క్. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ క్వార్టర్ డిస్క్. సో ఇది మనకి క్వార్టర్ డిస్క్. ఇది మనం ఇది అలాంగ్ దిస్ యాక్సిస్ సిమెట్రిక్ ఉంది, మాస్ డిస్ట్రిబ్యూషన్ అలాంగ్ దిస్ యాక్సిస్ సిమెట్రిక్ ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం ఎక్సిఎం వస్తుంది, వైసిఎం వస్తుంది, జస్ట్ లైక్ క్వార్టర్ లింగ్ లాగా ఎక్సిఎం వైసిఎం రెండు కనుక్కోవచ్చు. సో కనుక్కోవాలి అంటే ఇందాకలానే సేమ్ మెథడ్ మనం ఏం చేయాలంటే ఒక ఎలిమెంటరీ రింగ్ ఊహించుకోవాలి. ఇలాంటి ఎలిమెంటరీ రింగ్స్ యొక్క కాంబినేషనే క్వార్టర్ డిస్క్ ఫ్రమ్ 0 to r.
ఫ్రమ్ 0 to R ఇలాంటి ఎలిమెంట్ రింగ్ని మనం కన్సిడర్ చేసుకుంటూ పోతూ ఉంటే, అంటే పోతున్న కొద్దీ నీకు ఏమవుతుంటే రేడియస్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంటుంది. 0 to R అంటే రేడియస్ వరకు ఉన్న ఎలిమెంట్ రింగులు మొత్తాన్ని కూడా యాడ్ చేస్తే మనకి క్వార్టర్ డిస్క్ యొక్క మాస్ వస్తుంది. సో ఇందాకలానే సేమ్ ఏంటంటే యూనిట్ ఏరియాకి మాస్ పర్ యూనిట్ ఏరియా సిగ్మా. ఇది మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డెరివేషన్ చేసేటప్పుడు క్వార్టర్ రింగ్ కన్సిడర్ చేసుకోవాలి. ఆర్ రేడియస్ ఉన్న క్వార్టర్ రింగ్ తీసుకోవాలి. క్వార్టర్ రింగ్ అంటే సెమీ సర్కిల్ లెంత్లో సగం. సెమీ సర్కిల్ లెంత్ అంతా పై ఆర్, దాంట్లో సగం అంటే పై ఆర్ బై 2 ఇంటూ డిఆర్. ఏరియాకి మాస్ ఎంత ఉంటుంది, దాని లెంత్, క్వార్టర్ రింగ్ యొక్క లెంత్. సో కాబట్టి ఇక్కడ డిఎం ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే పై ఆర్ బై 2 ఇంటూ డిఆర్ ఇంటూ సిగ్మా. ఇది ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక స్టార్ట్ చేయాలి. సో ఇందాకలానే మనకి ఏంటంటే ఎక్స్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్సిఎం ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం. రైట్. సో ఇప్పుడు మనం ఎక్స్సిఎం ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ అంటే 0 to R. ఇది డిఎం అంటే ఏమవుతుందంటే పై ఆర్ బై 2 సిగ్మా డిఆర్ ఇంటూ ఎక్స్ వాల్యూ. క్వార్టర్ రింగ్కి సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ ఏంటి, క్వార్టర్ రింగ్కి 2r/π, 2r/πగా. కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 2r/π డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to R. డిఎం అంటే నీకు ఏమవుతుందంటే పై ఆర్ బై 2 ఇంటూ డిఆర్ ఇంటూ సిగ్మా. ఓకేనా. సో కాబట్టి ఎక్స్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఇందాకలానే ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతుందంటే ఇక్కడ పై క్యాన్సిల్ అవుతుంది, తర్వాత ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది, 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి సిగ్మాని బయట పెడదాం సిగ్మా. సో ఇక్కడ కూడా నీకు ఏమవుతుందంటే సిగ్మా పై బయట పెడదాం, సిగ్మా పై కాన్స్టెంట్స్ బయట బై 2. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to R ఏమవుతుందంటే పైన r² dr డివైడెడ్ బై ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to R ఎంత అవుతుంది, r dr. ఇక్కడ సిగ్మా క్యాన్సిల్. సో ఎక్స్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2/π. ఇది ఏమవుతుంది r³ 0 to R డివైడెడ్ బై ఇక్కడ నీకు ఏమవుతుంది r² 2 0 to R. సో ఎక్స్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2/π అంటే క్యాపిటల్ R³ 3 ఇది అయితే 2/r². లిమిట్స్ పెడితే ఈ r² దీంట్లో r టైమ్స్ పోతుంది. 2 into 2 ఎంత 4 into r ఎంత 4r అంటే 4r/3π. కాబట్టి ఎక్స్సిఎం కోఆర్డినేట్స్ ఎంత అవుతుంది 4r/3π. ఎక్స్సిఎం అంటే సేమ్ మనం ఎక్స్సిఎం ఎలా చేసామో ఇక్కడ వైసిఎం కూడా. ఇప్పుడు వైసిఎం ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు వైసిఎం ఉంది. వైసిఎం ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం ఇంటూ వై డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం. ఇక్కడ వై అంటే ఎంత 2r/π, ఇక్కడ కూడా వై 2r/π కాబట్టి ఆన్సర్ అదే వస్తుంది. సో వైసిఎం ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది 4r/3π. కాబట్టి కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అంటే ఎక్స్సిఎం వైసిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4r/3π 4r/3π. ఇది క్వార్టర్ రింగ్. మరి ఇప్పుడు ఇది క్వార్టర్ రింగ్ కాదు, సారీ క్వార్టర్ డిస్క్. ఇది క్వార్టర్ రింగ్కి అయితే
2r/π, 2r/π. క్వార్టర్ డిస్క్ అయితే దాని 2తో మల్టిప్లై చేయండి. సో నెక్స్ట్ మనం సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెక్టర్ ఆఫ్ సర్క్యులర్ డిస్క్. సెక్టర్ ఆఫ్ సర్క్యులర్ డిస్క్. సో ఇక్కడ కూడా మనకి ఇది ఒక సెక్టర్, ఇది సెక్టర్ సర్క్యులర్ డిస్క్ సెక్టర్, ఇది దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు మనకి మాస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ వై యాక్సిస్. సో దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందంటే వై యాక్సిస్ మీదే ఉంటుంది. XCM 0 కాబట్టి XCM అనేది 0. ఓకేనా. మరి ఇప్పుడు దీని లెంత్ ఎంత, చూద్దాం. ఇక్కడ కూడా నీకు ఏంటంటే మనకి మాస్ పర్ యూనిట్ ఏరియా, ఇది కూడా 2D బాడీయేగా, అంటే మాస్ పర్ యూనిట్ ఏరియా సిగ్మా. మరి దీని లెంత్ ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీని లెంత్ ఆర్క్ లెంత్ x ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బై రేడియస్ 2α రేడియస్. సో ఆర్క్ లెంత్ అంతే కదా, సారీ, యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇక చూడండి, యాంగిల్ ఈజ్ ఈక్వల్ 2α ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ లెంత్ మనకు తెలియదు, x అనుకుందాం, బై రేడియస్. సో ఇప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 2rα అవుతుంది. అది. సో ఇప్పుడు మనం ఇందాకలానే సేమ్ ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం 2rα అవుతుంది. దీని లెంత్ ఇది r అంటే స్మాల్ r పెట్టుకుందాం, ఇక్కడ స్మాల్ r. అంతా ఇందాకలానే మనం ఎలిమెంటరీ రింగ్ని కన్సిడర్ చేస్తాం. ఈ ఎలిమెంటరీ రింగ్ చూడండి, దిస్ ఈజ్ ద ఎలిమెంటరీ రింగ్ ఆఫ్ థిక్నెస్ ఎంత dr. దీని లెంత్ ఎంత, ఎలిమెంటరీ రింగ్ లెంత్ ఎంత అంటే ఇందా మనం చెప్పుకున్నాగా x ఈజ్ ఈక్వల్ టు 2rα. r అంటే రేడియస్ ఆఫ్ ద ఎలిమెంటరీ రింగ్, దిస్ ఈజ్ ఆరిజిన్. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మనం YCM ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ dm ఇంటూ y డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ dm. నీకు లిమిట్స్ ఏంటి, 0 to r. సో YCM ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to r, ఏమవుతుంది. ఇప్పుడు మనకి చూడండి మాస్ పర్ యూనిట్ ఏరియా సిగ్మా. మరి ఈ ఏరియాకి ఎంత, ఈ ఏరియా అంటే దాని లెంత్ ఎంత 2rα ఇంటూ థిక్నెస్ ఎంత dr, దానికి ఎంత. సో కాబట్టి ఇక్కడ dm ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు 2rα ఇంటూ dr. సో ఇప్పుడు మనకి 2rα ఇంటూ dr. వై కోఆర్డినేట్ ఎంత అవుతుంది, వై కోఆర్డినేట్ అంటే ఇందా చెప్పుకున్నాం కదా, సెమీ సర్క్యులర్ ఆర్క్ ఉందిగా, ఆర్క్కి వై కోఆర్డినేట్ ఎంత అవుతుంది r sin α బై ఆల్ఫా డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to r. dm అంటే ఎంత, అక్కడ dm అంటే 2rα dr. రైట్. ఇప్పుడు YCM ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్స్ ఏమైనా చూద్దాం. కాన్స్టెంట్స్ బయట పెట్టండి. ఏంటి, 2 కాన్స్టెంట్, ఆల్ఫా కాన్స్టెంట్, ఓకేనా, sin α బై ఆల్ఫా కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ సిగ్మా కూడా కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to r. ఏం మిగులుతుంది r² dr డివైడెడ్ బై ఇది బయట పెట్టండి. ఇక్కడ ఏంటి, ఆల్ఫా కాన్స్టెంటే, 2 కాన్స్టెంట్, అంటే 2α ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to r dr. రైట్. సో ఇప్పుడు YCM ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ మనకి క్యాన్సిల్ అయ్యేది ఏంటంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ కూడా మనకి ఇక్కడ సిగ్మా కూడా ఉంది. ఇక్కడ చూడండి dm అంటే మనకి ఇక్కడ
సిగ్మా ఉంది అక్కడ 2r ఆల్ఫా ఇంటూ dr ఇంటూ సిగ్మా, ఇది ఇంటూ dr ఇంటూ సిగ్మా. ఇక్కడ కూడా సిగ్మా ఉంది, సిగ్మాని బయట పెడదాం. సిగ్మా అంటే మాస్ పర్ యూనిట్ ఏరియా, సిగ్మా బయట పెడదాం. సో ఈ సిగ్మాకి క్యాన్సిల్, 2కి క్యాన్సిల్, ఆల్ఫాకి క్యాన్సిల్. సో పైన ఏం మిగులుతుంది మనకి? sin ఆల్ఫా బై ఆల్ఫా. ఇదేమవుతుంది? ఇది r³/3. ఇంటిగ్రేషన్ ఆఫ్ r² అంటే ఏమవుతుంది? r³/3గా. ఇదేమవుతుంది ఇక్కడ? r²/2. సో కాబట్టి YCM ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే sin ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ r³/3 ఇంటూ 2/r². r² దీంట్లో r టైమ్స్ పోతుంది. సో కాబట్టి YCM ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2r sin ఆల్ఫా బై 2r sin ఆల్ఫా డివైడ్ బై 3α. కాబట్టి దీంట్లో x కోఆర్డినేట్ ఎంత అవుతుంది? XCM ఈజ్ ఎంత అవుతుంది? 0. ఇవి సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెక్టర్ ఆఫ్ సర్క్యులర్ డిస్క్. ఏంటి? 2r sin ఆల్ఫా బై 3α. ఇదేంటి? YCM. XCM అంటే 0. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ యాన్యులర్ రింగ్. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ యాన్యులర్ రింగ్. సో సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ యాన్యులర్ రింగ్ అంటే ఇదొక యాన్యులర్ రింగ్ ఇది. సో ఇన్నర్ రేడియస్ ఎంత అంటే r1, అవుటర్ రేడియస్ ఎంత అంటే r2. దీని సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక స్మాల్ ఎలిమెంటరీ రింగ్ తీసుకుంటాం. ఓకేనా? దాని యొక్క లెంత్ ఎంత అంటే πr, దాని థిక్నెస్ ఎంత అంటే dr. సో ఇప్పుడు YCM ఇది కూడా ఏంటంటే ఇక్కడ XCM అనేది 0. మాస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ దిస్ డైరెక్షన్. సో కాబట్టి YCM ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to r కాదు, ఇక్కడ నుంచి ఇక్కడికి. అంటే ఏంటిది? ఈ రేడియస్ అంతా r1, ఈ రేడియస్ అంతా కంప్లీట్ రేడియస్ అంతా r2. అంటే r1 to r2 dm into y divided by total mass. ఓకేనా? టోటల్ మాస్. సో ఇది మనకి ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మాస్ పర్ యూనిట్ ఏరియా, దాన్ని సిగ్మా అనుకుంటాం. మనం ఇక్కడ సిగ్మా అనుకుంటాం. ఆ సిగ్మా వాల్యూ ఎంత? మాస్ డివైడెడ్ బై. సో యాన్యులర్ రింగ్ ఏరియా ఎంత అవుతుంది? ఇది సెమీ సర్క్యులర్ యాన్యులర్ రింగ్ ఇది. కాబట్టి π ఇంటూ r2² మైనస్ r1² బై 2 అవుతుంది. సెమీ సర్క్యులర్ ఇది యాన్యులర్ రింగ్ కాబట్టి, సెమీ సర్క్యులర్ యాన్యులర్ రింగ్ కాబట్టి మాస్ బై ఏరియా. దీని ఏరియా ఎంత అవుతుంది? π ఇంటూ r2² మైనస్ r1² డివైడ్ బై 2 అవుతుంది. కాబట్టి సిగ్మా వాల్యూ ఇక్కడ ఎంత అంటే సిగ్మా వాల్యూ 2m బై π ఇంటూ r2² మైనస్ r1² అవుతుంది. సో ఇప్పుడు మనకి YCM ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ r1 to r2 dm. మాస్ పర్ యూనిట్ ఏరియా అంతా సిగ్మా. కాబట్టి మనం తీసుకున్న ఎలిమెంటరీ రింగ్ ఉంది ఇక్కడ, దాని ఏరియా ఎంత అవుతుంది? అంటే πr ఇంటూ dr అవుతుంది. దాని ఏరియా ఎంత అవుతుంది? πr ఇంటూ dr. సో కాబట్టి πr dr ఇంటూ సిగ్మా. ఓకేనా? y అంటే సెమీ సర్క్యులర్ రింగ్కి y కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అవుతుంది? y కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అవుతుంది? y కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఇక్కడ 2r/π
2r by pi divided by, ఓకేనా, టోటల్ మాస్. రైట్. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ దీంట్లో YCM is equal to ఇక్కడ మనం బయట తీసుకురండి. ఏం బయట తీసుకొస్తారు? 2/π సిగ్మా పై తీసుకొస్తాం బయటికి. లోపల ఏం వెళ్తుంది? ఇక్కడ మనకి R1 to R2 ఏమవుతుంది? R² dr డివైడెడ్ బై టోటల్ మాస్. రైట్. సో ఇప్పుడు మనకి 2/π ఇంటూ సిగ్మా అంటే ఎంత? 2m/π ఇంటూ R2² మైనస్ R1² ఇంటూ పై ఇదంతా అవుతుంది R³ లిమిట్స్ ఎంత అవుతుంది? R1 to R2 డివైడెడ్ బై ఎంత అవుతుంది? ఎంకి క్యాన్సిల్, పైకి క్యాన్సిల్. కాబట్టి ఇప్పుడు మనకి YCM ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏమవుతుంది? YCM ఈజ్ ఈక్వల్ టు 2 into 2 ఎంత? 4. 2 into 2 ఎంత అవుతుంది? 4. ఇక్కడ లిమిట్స్ పెట్టండి. లిమిట్స్ పెడితే మనకి ఏమవుతుంది? R2³ మైనస్ R1³ R2³ మైనస్ R1³ డివైడెడ్ బై ఏమవుతుంది? π ఇంటూ R2² మైనస్ R1². సో కాబట్టి చివరికి మనకి ఏమొచ్చింది? ఇక్కడ చివరికి మనకి ఏమొచ్చిందంటే YCM ఈజ్ ఈక్వల్ టు 4 into R2³ మైనస్ R1³ డివైడెడ్ బై, ఓకేనా, 3 కిందకి వస్తుందిగా, 3π ఇంటూ R2² మైనస్ R1². ఇది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ యాన్యులర్ రింగ్. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎంత అవుతుంది? యాన్యులర్ రింగ్. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ట్రయాంగులర్ లామినా. ఇక వీటికి అన్నిటికీ కూడా ఇక డెరివేషన్ మనకి అవసరం లేదు, కానీ ఇగో ఇది ట్రయాంగులర్ లామినా. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? YCM. దీని సెంటర్ ఆఫ్ మాస్. సో దీని రేడియస్ ఎంత అంటే ఇది ఇక్కడ R, దిస్ ఈస్ R. ఓకే. ది హైట్ ఆఫ్ ద ట్రయాంగులర్ లామినా ఈజ్ H ఫ్రమ్ ద బేస్. సో దీని ఆన్సర్ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ట్రయాంగులర్ లామినా ఫ్రమ్ బేస్ YCM ఈజ్ ఈక్వల్ టు H/3. ఇటన్నిటికీ మనకి డెరివేషన్ అవసరం లేదు, మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి వాటి అంత ఆన్సర్ అంతది H/3. మరి అదేవిధంగా సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హాలో హెమిస్పియర్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హాలో హెమిస్పియర్. ఓకే, అంటే హెమిస్పెరికల్ షెల్. సో దిస్ ఈజ్ హాలో హెమిస్పియర్. The radius is nothing but how much? R.
సో దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ r/2 ఫ్రమ్ బాటమ్ ఆర్ ఫ్రమ్ బేస్ r/2. ఇక్కడ నుంచి r/2 దగ్గర ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్. ఇది హాలో హెమిస్పియర్. డెరివేషన్స్ మనకి అసలు అవసరం లేదు, జస్ట్ తెలుసుకోవటం కోసం ఇందాక చెప్పాము అట్లా. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ నెక్స్ట్ది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సాలిడ్ హెమిస్పియర్. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సాలిడ్ హెమిస్పియర్ ఏంటి? హాలో హెమిస్పియర్కి సాలిడ్ హెమిస్పియర్కి తేడా ఏంటి? హాలో హెమిస్పియర్ ఏంటంటే మాస్ అంతా సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ ఉంటుంది, ఓకేనా? సో సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సాలిడ్ హెమిస్పియర్ ఎంత అంటే దిస్ ఈస్ YCM ఈజ్ 3r/2. YCM, XCM ఇక్కడ అవసరం లేదు. మాస్ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్. 3r/8. ఓకేనా? YCM ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? 3r/8. రైట్. అయితే ఇది ఎప్పుడు వేయాలంటే ఈ ఫార్ములా ఒక్కొక్కసారి మనకి ఐఐటీలో కూడా మెయిన్స్లో కూడా ఏమిస్తాడంటే ఈ మాస్ డెన్సిటీ వేరియేషన్ మారుస్తాడు. ఈ మాస్ డెన్సిటీ యూనిఫామ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా వేయాలి. YCM ఈజ్ ఈక్వల్ 3r/8. ఒక్కొక్కసారి మాస్ డెన్సిటీ వాడు ఇస్తాడు, విత్ డిస్టెన్స్ విత్ రేడియస్ మారుతుంటే ఇస్తాడు, అప్పుడు దాని ఆన్సర్ మారిపోతుంది, ఓకేనా? రైట్. నెక్స్ట్ది మనకేంటంటే నెక్స్ట్ది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ కోన్. దిస్ ఈస్ ఏ కోన్ ఐస్ క్రీమ్ ఉందిగా. కోన్ about this axis, mass is symmetric about this axis, and this is height of the cone. H is height of the cone from the base. So ఇది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సాలిడ్ కోన్ ఆఫ్ మాస్ m. ఇది సాలిడ్ కోన్లో ఇది ఆఫ్ మాస్ m, హైట్ h and radius r. సో దీని రేడియస్ ఎంత అంటే r, హైట్ ఎంత అంటే h and radius r ఈస్ ఎంత అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇది h/4 ఫ్రమ్ బేస్. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ కోన్ h/4 ఫ్రమ్ బేస్. రైట్. అదే హాలో కోన్ అనుకోండి. హాలో కోన్ అంటే ఐస్ క్రీమ్ కోన్, ఇది సాలిడ్ కోను. హాలో కోన్ అయితే ఏంటంటే హాలో కోన్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హాలో కోన్ అదంతా అంటే h/3 ఫ్రమ్ బాటమ్. ఫ్రమ్ బాటమ్. పైనుంచి అయితే 2h/3 ఫ్రమ్ టాప్. సో ఇది ఓవరాల్గా సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ డిఫరెంట్ బాడీస్. సో ఓవరాల్గా ఈరోజు మనం నేర్చుకున్న దాంట్లో ఈ వీడియోలో సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ డిఫరెంట్ బాడీస్ సమ్మరీ కనుక చూసుకుంటే, ఇప్పుడు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రాడ్. ఏంటిది? XCM ఎంత? L/2, YCM 0. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రాడ్. నెక్స్ట్ నెంబర్ 2
సెమీ సర్క్యులర్ రింగ్, సెమీ సర్క్యులర్ రింగ్, సెమీ సర్క్యులర్ రింగ్ అంటే ఎక్సిఎం 0, వైసిఎం ఎంత అవుతుందంటే 2r/π, 2r/π. మరి అదేవిధంగా క్వార్టర్ రింగ్, క్వార్టర్ రింగ్, క్వార్టర్ రింగ్ ఎంత అవుతుంది? ఎక్సిఎం = 2r/π, వైసిఎం = 2r/π. నెక్స్ట్ 4వది మనం ఏం నేర్చుకున్నామంటే సర్క్యులర్ ఆర్క్, సర్క్యులర్ ఆర్క్. సో ఇక్కడ సర్క్యులర్ ఆర్క్ అంటే ఎక్సిఎం = 0, వైసిఎం మనకి ఎంత వస్తుందంటే r sin α / ఆల్ఫా, r sin α / మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవే గుర్తుపెట్టుకోవాలి. డెరివేషన్స్ ఏం అడగడు. ఒక్కొక్కసారి డెన్సిటీ మారినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ కూడా చేంజ్ అవుతుంటుంది, డెన్సిటీ వేరియేషన్ మారినప్పుడు. నెక్స్ట్ ఇంకోటి సెమీ సర్క్యులర్ డిస్క్, సెమీ సర్క్యులర్ డిస్క్. సెమీ సర్క్యులర్ డిస్క్కి ఎక్సిఎం ఏమవుతుందంటే 0, వైసిఎం ఎంత అంటే సెమీ సర్క్యులర్ డిస్క్కి 4r/3π, 4r/3π. మరి అదేవిధంగా నెక్స్ట్ క్వార్టర్ డిస్క్, క్వార్టర్ డిస్క్, క్వార్టర్ డిస్క్కి ఎక్సిఎం 4r/3π, వైసిఎం 4r/3π క్వార్టర్ డిస్క్కి. ఎట్లయితే క్వార్టర్ రింగ్కి 2r/π ఉందో క్వార్టర్ డిస్క్ కూడా ఎక్సిఎం వైసిఎం ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెవెంత్ వన్ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెక్టర్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెక్టర్ ఆఫ్ సర్క్యులర్ డిస్క్, సెక్టర్ ఆఫ్ సర్క్యులర్ డిస్క్, సెక్టర్ ఆఫ్ సర్క్యులర్ డిస్క్ ఎంత అవుతుందంటే ఎక్సిఎం 0, వైసిఎం ఎంత అంటే 2r sin α / 3α, 2r sin α / 3α. నెక్స్ట్ ఎయిత్ వన్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ యాన్యులర్ రింగ్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ యాన్యులర్ రింగ్ ఎంత అంటే ఎక్సిఎం 0, వైసిఎం ఎంత అవుతుందంటే వైసిఎం = 4 × r2³ - r1³ / 3π × r2² - r1². నెక్స్ట్ నైన్త్ వన్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ట్రయాంగులర్ లామినా, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ట్రయాంగులర్ లామినా, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ట్రయాంగులర్ లామినా ఎంత అంటే వైసిఎం = h/3 ఫ్రమ్ ద బేస్, ఎక్సిఎం ఉండదు, ఎక్సిఎం = 0. నెక్స్ట్ ఇంకోటి 10th వన్ ఓకేనా. 10th వన్ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హాలో హెమిస్పియర్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హాలో హెమిస్పియర్, హాలో హెమిస్పియర్ ఎంత అంటే ఇది వైసిఎం = r/2 ఫ్రమ్ బాటమ్, ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంకొకటి 11th వన్ 11th వన్ చూద్దాం. 11th వన్ ఏంటంటే సాలిడ్ హెమిస్పియర్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సాలిడ్ హెమిస్పియర్ ఎంత అవుతుందంటే వైసిఎం = 3r/8 ఫ్రమ్ బాటమ్, 3r/8 ఫ్రమ్ బాటమ్. నెక్స్ట్ ఇంకోటి
సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సాలిడ్ కోన్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సాలిడ్ కోన్ YCM ఈజ్ ఈక్వల్ టు h/4 ఫ్రమ్ బేస్. నెక్స్ట్ 13th one, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హాలో కోన్, అంటే YCM ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే h/3 ఫ్రమ్ బాటమ్. ఇది మనం ఓవరాల్గా నేర్చుకున్న సమ్మరీ. వీటిని గుర్తుపెట్టుకోవాలి అబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, రైట్. సో స్టూడెంట్స్, ఈ డెరివేషన్స్ మనం ఎందుకు చేసామో ఏంటి అంటే, ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే లీనియర్ డెన్సిటీ కానీ లేకపోతే సిగ్మాని కానీ ల్యాంబ్డాని కానీ మారుస్తాడు. మార్చేసినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోమంటాడు. అప్పుడు మనకి డెరివేషన్ చేయటం రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ప్రాబ్లమ్స్ చెప్తా చూడండి. ఏ రాడ్ ఆఫ్ లెంత్ L విచ్ హ్యాజ్ లీనియర్ మాస్ డెన్సిటీ 2x అన్నాడు. అంటే మాస్ అనేది విత్ రెస్పెక్ట్ డిస్టెన్స్ చేంజ్ అవుతుంది. ఎక్స్ అనేది అంటే డిస్టెన్స్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ద రాడ్. ఫైండ్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్ అన్నాడు. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు దిస్ ఈజ్ రాడ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాకలానే సేమ్ ఒక చిన్న ఎలిమెంట్ని తీసుకోవాలి. ఆ చిన్న ఎలిమెంట్ ఎంత అంటే dx. ఇది ఒక చివరి నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఈ ఎలిమెంట్ x డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ చూడండి, లీనియర్ డెన్సిటీ అనేది కాన్స్టెంట్ కాదు. లీనియర్ డెన్సిటీ ఈజ్ నాట్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ వేరింగ్ విత్ డిస్టెన్స్. కాబట్టి అప్పుడు నీకు L/2 అనేది రాదు. ఎందుకంటే L/2 ఎప్పుడు వేస్తాం అంటే యూనిఫామ్ లీనియర్ డెన్సిటీ ఉన్నప్పుడు, మాస్ పర్ యూనిట్ లెంత్ యూనిఫామ్గా ఉన్నప్పుడు వేయాలి. మరి ఇప్పుడు ఇక్కడ XCM ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా వేస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ dm ఇంటూ x డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ dm. ఓకేనా, రైట్. ఇప్పుడు లీనియర్ మాస్ డెన్సిటీ ఇచ్చాడు. ఇక్కడ లీనియర్ మాస్ డెన్సిటీ అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడంటే 2x ఇచ్చాడు. ఓకేనా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడంటే 2x ఇచ్చాడు. రైట్. ఇప్పుడు మనకి ఇందాక ఫార్ములాలో మనకి ఏమొచ్చింది ఇక్కడ dm. ఓకేనా, dm అంటే మాస్ ఆఫ్ ద స్మాల్ ఎలిమెంట్ ఎంత అవుతుంది. ఇప్పుడు మనకి మాస్ పర్ యూనిట్ లెంత్ ఎంత అంటే లాంబ్డా. ఓకేనా, లాంబ్డా ఇంటూ ఈ లెంత్ ఎంత, ఇది dxగా dx. dm ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే మాస్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ లెంత్ ఆఫ్ ద స్మాల్ ఎలిమెంట్. కానీ లాంబ్డా అంటే ఎంత ఇచ్చాడు, 2x ఇచ్చాడు. ఓకేనా, సో కాబట్టి ఇప్పుడు XCM ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది 0 to L dm అంటే ఎంత అవుతుంది, లాంబ్డా అంటే ఎంత 2x ఇంటూ dx డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ dm లాంబ్డా ఇంటూ dx 0 to L. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, 2 బయట పెడతాం. ఓకేనా, 2 బయట పెడతాం. సో ఇక్కడ మనకి ఎంత అవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to L x ఇంటూ dx. ఇక్కడ కూడా మనకి L ఆల్రెడీ 0 to L ఇది. మళ్ళీ లాంబ్డా అంటే ఇక్కడ కూడా ఎంత, ఇక్కడ కూడా మనకి ఎంత అవుతుంది, లాంబ్డా అంటే 2x dxగా 2x dx. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ చూడండి dm అంటే ఎంత, లాంబ్డా ఇంటూ dx. మరి ఇక్కడ ఇంకొక x ఉంది, x మర్చిపోయాం. ఇక్కడ x అంటే ఇది x² అవుతుంది. ఇప్పుడు లాంబ్డా అంటే 2x, 2 బయట పెడతాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to L x ఇంటూ dx. కాబట్టి XCM ఈజ్ ఈక్వల్ టు ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఏమవుతుందంటే x³ 0 to L డివైడెడ్ బై ఇది ఏమవుతుంటే x²/2 మనకి ఏమవుతుందంటే 0 to L. సో ఇదంతా అవుతుంది, ఇది L³ 3. ఇదంతా అవుతుంది
ఎల్ స్క్వేర్ బై 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ క్యూబ్ బై 3 2 బై ఎల్ స్క్వేర్. ఎల్ స్క్వేర్ ఎల్ టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 2L బై 3. ఇది సెంటర్ ఆఫ్ మాస్. అంటే ఇక్కడ ఏంటి లాంబ్డా ఈజ్ ఈక్వల్ 2x అంటే ఏంటంటే లీనియర్ మాస్ డెన్సిటీ వ్యారీస్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్. అప్పుడు మనకి 2L బై 3 వచ్చింది. ఇప్పుడు ఇలాంటి మోడల్ ఇంకోటి కూడా చెప్తాండి. ఇక్కడ చూడండి, లీనియర్ మాస్ డెన్సిటీ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రాడ్ ఈస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ లాంబ్డా నాట్ ఎక్స్, లాంబ్డా నాట్ ఇంటూ ఎక్స్, వేర్ లాంబ్డా నాట్ ఈజ్ కాన్స్టెంట్, వేర్ లాంబ్డా నాట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకేనా, లాంబ్డా నాట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు వాడు ఏం కనుక్కోమంటున్నాడు మనకి ఇక్కడ లాంబ్డా నాట్ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఇది కనుక్కోమంటున్నాడు. ఓకేనా, సేమ్ అది ఇది ఒకటే ప్రాబ్లం. సో ఇక్కడ XCM ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇంటిగ్రేషన్ ఆఫ్ dm ఇంటూ ఎక్స్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ dm. సో dm అంటే ఏమవుతుంది మాస్ పర్ యూనిట్ లెంత్ లాంబ్డా ఇంటూ మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్ dx. ఓకేనా, సో ఇక్కడ dm అంటే ఏం రాసుకోవచ్చు ఇప్పుడు మనకి లాంబ్డా నాట్ ఇంటూ ఎక్స్ dx. సో ఇక్కడ దీంట్లో సపరేషన్ చేద్దాం. XCM ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to L dm అంటే మనకి ఏమవుతుంది లాంబ్డా నాట్ ఎక్స్ స్క్వేర్ dx డివైడెడ్ బై 0 to L dm అంటే ఎంత అవుతుంది లాంబ్డా ఇంటూ dx, లాంబ్డా ఇంటూ dx. కాబట్టి ఇప్పుడు XCM ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లాంబ్డా నాట్ బయట పెడదాం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ dx 0 to L డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to L లాంబ్డా అంటే లాంబ్డా నాట్ ఇంటూ ఎక్స్గా ఎక్స్ dx. ఈ లాంబ్డా నాట్ బయట పెట్టు, లాంబ్డా నాట్ ఇంటూ ఇదేమవుతుంది ఎక్స్ క్యూబ్ బై 3 0 to L, ఇదేమవుతుంది లాంబ్డా నాట్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 0 to L. చివరికి ఏమవుతుంది చెప్పండి, చివరికి సేమ్ ఇందాక ఆన్సర్ ఇది కూడా XCM ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్. సో కాబట్టి ఎల్ క్యూబ్ బై 3 ఇదవుతుంది 2 బై ఎల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 2L బై 3. ఇది సెంటర్ ఆఫ్ మాస్. ఎలా ఇస్తాడు లీనియర్ డెన్సిటీ మారే విధంగా ఇచ్చినప్పుడు అప్పుడు చేయాలి, మన డెరివేషన్ రావటం నేర్చుకోవాలి. మరి అదేవిధంగా డిస్క్ చేద్దాం. ఏ డిస్క్ హూస్ మాస్ చేంజెస్ అకార్డింగ్ టు రేడియస్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు R. మాస్ పర్ యూనిట్ ఏరియా సిగ్మా ఈజ్ మాస్ పర్ యూనిట్ ఏరియా ఇంక్రీజెస్ యాజ్ R ఇంక్రీజెస్. ఫైండ్ సెంటర్ ఆఫ్ మాస్ అన్నాడు. సో ఇది సెమీ సర్క్యులర్ డిస్క్ ఇది. ఓకేనా, ఇప్పుడు మాస్ పర్ యూనిట్ ఏరియా ఎంత ఇచ్చాడు సిగ్మా ఇచ్చాడు. మాస్ పర్ యూనిట్ ఏరియా ఎంత ఇచ్చాడు సిగ్మా ఇచ్చాడు. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు R ఇచ్చాడు. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక స్మాల్ ఎలిమెంటల్ రింగ్ తీసుకోవాలి. స్మాల్ ఎలిమెంటల్ రింగ్ R రేడియస్ ఉన్న స్మాల్ ఎలిమెంటల్ రింగ్ తీసుకోవాలి. దీని థిక్నెస్ ఎంత అంటే dr. ఓకే, యూనిట్ ఏరియాకి సిగ్మా ఉంటే πr dr ఏరియాకి దాని మాస్ ఎంత ఉంటుంది, ఈ ఎలిమెంటల్ రింగ్ యొక్క మాస్ dm ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే సిగ్మా πr dr. సిగ్మా ఎంత అవుతుంది πr dr. ఓకే రైట్. ఈ ఎలిమెంటల్ రింగ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అంటే R వాల్యూ ఎంత ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఎలిమెంటల్ అంటే y వాల్యూ ఎంత ఉంటుంది 2r బై పై. ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే ఈ డిస్క్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది అబౌట్ y యాక్సిస్ సిమెట్రిక్ ఉంటుంది. సో కాబట్టి XCM 0. సో ఇప్పుడు మనం YCM ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏం రాయొచ్చు ఇక్కడ dm ఇంటూ y డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ dm. మనకి లిమిట్స్ కూడా తెలుసుగా, లిమిట్స్ ఏంటి 0 to R.
ఇప్పుడు మనకి డెరివేషన్ చేయటం వచ్చి ఉండాలి, అప్పుడు మనం చేయగలుగుతాం. సో హియర్ YCM ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to r. dm అంటే సిగ్మా పై ఆర్ dr ఇంటూ y అంటే సెంటర్ ఆఫ్ మాస్ 2r/π. సెంటర్ ఆఫ్ మాస్ y కోఆర్డినేట్ రింగ్కి 2r/πనేగా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to r dm అంటే ఇక్కడ ఎంత అవుతుంది, సిగ్మా పై ఆర్ dr. రైట్, ఇప్పుడు చూద్దాం. YCM ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి సిగ్మా పై 2/π బయట పెడదాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to r, సిగ్మా పై పోయింది, 2/π పోయింది, ఎంత మిగులుతుంది ఇక్కడ, r² dr. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to r, సిగ్మా అంటే 2r అని రాసుకోవచ్చు, ఇక్కడ పై ఆర్ dr. ఓకేనా, ఇక్కడ సిగ్మా అంటే 2rగా. YCM ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి ఏమైతే ఇక్కడ పై క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 బయట పెడదాం. 0 to r, ఈ సిగ్మా లెవెల్ పంపించాం 2rగా, అంటే 2r³ dr డివైడెడ్ బై ఇదంతా అవుతుంది, పై బయట పెట్టు, 2 బయట పెట్టు, ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, 2 బయటకు వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to r ఎంత అవుతుంది, ఇక్కడ r² dr. ఇక్కడ మనకి 2 ఉండదు, ఇక్కడ 2 బయటకు వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ మనకి ఇక్కడ చూద్దాం ఏమవుతుందంటే ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్. రైట్, సో ఇప్పుడు r³ dr అంటే ఏమవుతుంది, r⁴/4 r⁴/4 ఇంటూ 2 డివైడెడ్ బై ఇప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ పై ఇంటూ ఇదంతా అవుతుంది r⁴, ఓకేనా, 3/3 r⁴3/3. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, దీని YCM ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ r⁴/4 ఇంటూ 2, ఓకే, 3/π r³. 2 2s r³ ఇంటూ r టైమ్స్ పోతుంది, అంత అవుతుంది. ఇప్పుడు 3r/2π YCM. సో అది మనకి ఆ విధంగా చేంజ్ అవుతుంది, సిగ్మా వాల్యూ చేంజ్ అవుతుంది. సిగ్మా వాల్యూ యూనిఫామ్గా ఉందనుకో, ఆన్సర్ మారిపోతుంది మరి. సో ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం మీద మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, వెన్ మ్యాన్ వాక్స్ ఆన్ ఏ ట్రాలీ from one end to another end, moving with velocity v with respect to trolley, then what is the speed of platform? రైట్, సో ఈ ప్రాబ్లంని ఇక్కడ మనం ఇనీషియల్లీ వీడు వాక్ చేయకముందు, వీడు నడవకముందు ప్లాట్ఫామ్ రెస్ట్లో ఉంటుంది. అంటే there is no external force acting on the system. Man apply force on the trolley also apply force on the man. These are the internal forces. So these internal forces do not change the position of center of mass, and also the net external force 0. F net is 0. There is no external force acting on the system. Velocity of the center of mass remains constant. Initially velocity of center of mass 0, finally velocity of center of mass also 0. సో ఎప్పుడైతే ఈ మనిషి ఇటు నుంచి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాడో, ఈ మూమెంట్ అన్నీ మార్చకుండా కాన్స్టెంట్గా ఉండటం కోసం ఇది ఏమవుతుందంటే, ఈ ట్రాలీ అనేది మనకి బ్యాక్ సైడ్ మూవ్ అవుతుంది, ఇలా బ్యాక్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం
కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఈక్వేషన్ వేద్దాం. ఏంటి ఈక్వేషన్ అంటే, సో వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది మారదు. దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్, VCM 0. కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద మ్యాన్, ఓకే, ఇంటూ velocity of the man with respect to ground plus mass of the trolley, capital అనుకుందాం, velocity of the trolley with respect to ground. with respect to ground తీసుకోవాలి, with respect to మనం గ్రౌండ్ తీసుకోవాలి ఈక్వేషన్ వేసేటప్పుడు. సో ఇక్కడ మనకి చూడండి, సో mass into velocity of man with respect to ground. velocity of man with respect to ground అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనం, ఇక్కడ మీరు చూడండి, velocity of the man with respect to ground is equal to ఎలా రాసుకోవచ్చు మనం, velocity of the man with respect to platform అంటే ట్రాలీ ప్లస్ ఇక్కడ velocity of the platform, velocity of the platform. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాట్ఫామ్ అంటే విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ ఎంత ఇచ్చాడు ఇక్కడ, వి ఏ డైరెక్షన్లో, ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్లో. మరి ఇది వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉంటుందిగా, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కాబట్టి ఇది ఏమవుతుంది, వి మైనస్ యు. ఓకే, సో కాబట్టి వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే ఇక్కడ మనం ఏమవుతుందంటే వి మైనస్ యు ప్లస్ ఇక్కడ మాస్ ఆఫ్ ద మ్యాన్, మాస్ ఆఫ్ ద ట్రాలీ, వెలాసిటీ ఆఫ్ ద ట్రాలీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వెలాసిటీ ఆఫ్ ద ట్రాలీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే ఇటు బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇది మైనస్ యు. సో ఇప్పుడు మనకి వెలాసిటీ ఆఫ్ ద ట్రాలీ కనుక్కోవాలి, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్, ఆ ట్రాలీ కనుక్కోవాలి. MV మైనస్ MU ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో MV ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ M ప్లస్ క్యాపిటల్ M అంటే మైనస్ అవుతుంది ప్లస్ అవుతుందా ఇంటూ యూ. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం కనుక్కోవాలి, యూ కనుక్కోవాలి. సో యూ కనుక్కోవాలంటే యూ ఈజ్ కొంత అవుతుంది, MV డివైడెడ్ బై స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M. ఓకేనా, సో ఇది ఆన్సర్. సో మన ఆన్సర్ ఏంటంటే యూ ఈజ్ ఈక్వల్ MV డివైడెడ్ బై క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m. కాబట్టి ఈ ఆప్షన్ ఏంటంటే ఇది ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం మీద, when alpha particle released from radioactive nuclei initially at rest. So this is radioactive nuclei which is initially at rest. So it releases alpha particle. Okay, what is the velocity of nuclei, radioactive nuclei? అంటే this radioactive nuclei apply force on the alpha particle in forward direction. This alpha is also apply force on the radioactive nuclei in backward direction. So that initially the system remains rest. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే 0 అంటే ఇనీషియల్ మొమెంటం PI ఈజ్ ఈక్వల్ టు 0, ఫైనల్ మొమెంటం కూడా మనకి 0కి సమానం. అంటే PF ఈజ్ ఈక్వల్ టు 0. అంతేగా, PF ఈజ్ ఈక్వల్ PIగా, PI ఈజ్ ఈక్వల్ టు PF. అంటే PI 0 పెడితే PF 0నేగా, కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుందంటే దిస్ ఈస్ మాస్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ into velocity of the alpha particle is in forward direction minus capital M mass of the radioactive nuclei
into velocity of the radioactive nuclei in backward direction u. సో కాబట్టి mv is equal to mu. ఇప్పుడు u కనుక్కోవాలి. సో u is equal to నీకు ఏమవుతుందంటే m into v by capital M అవుతుంది. సో కాబట్టి దిస్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద రేడియోయాక్టివ్ న్యూక్లీ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. దీన్ని ఏమంటారంటే రీకాయిల్ వెలాసిటీ అంటారు. ఇదొక కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ మ్యాన్ డ్రాప్స్ ఆన్ ద కార్ ఆల్రెడీ మూవింగ్ విత్ వెలాసిటీ v. ఫైండ్ ద న్యూ వెలాసిటీ ఆఫ్టర్ మ్యాన్ ల్యాండింగ్. అంటే ఏంటి ఇది? యాక్చువల్గా నీకు దీని ఇనీషియల్ మొమెంటం ఇక్కడ 0 కాదు, దీనికి ఇనీషియల్ మొమెంటం ఉంది. ఇనీషియల్ మొమెంటం ఆఫ్ ద కార్ అంతా అంటే m into v. సో వీడు ఎప్పుడైతే పడ్డాడో ఏమవుతుందంటే సిస్టమ్ యొక్క మూమెంట్ ఇద్దరు కలిసి సేమ్ వెలాసిటీతో మూవ్ అవుతాడు. సో కాబట్టి అది ఎంత అవుతుందంటే m plus m into v dash. m plus m into v dash. సో ఇప్పుడు v dash is equal to నీకు ఏమవుతుందంటే mv by m plus m. ఓకేనా? సో ఇప్పుడు ఇద్దరు కలిసి మనకి ఒక సిస్టమ్ ఇది. నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 0. సో కాబట్టి ఫైనల్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ v dash is equal to mv by m plus m. ఓకేనా? సో ఇది మనకి ఆన్సర్. సో వాట్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్? సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. So here the moment of the system is constant. So let us see next problem here. What is that problem? Man of mass 20 kg standing on a trolley of 10 kg initially at rest. Now man starts walking with 2 meters per second with respect to trolley. ఫైండ్ ద రీకాయిల్ స్పీడ్ ఆఫ్ బోట్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా చేసాం. ఇప్పుడు మనిషి ట్రాలీ మీద నడుచుకుంటూ ముందుకెళ్ళాడు. సో మనిషి ట్రాలీ మీద నడుచుకుంటూ ముందుకెళ్ళినప్పుడు వీళ్ళు అప్లై చేసే ఫోర్సెస్ అనేవి ఇంటర్నల్ ఫోర్సెస్. వీళ్ళిద్దరూ కలిసి ఒక సిస్టమ్ అని మనం భావిస్తే ద నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ 0. So that velocity of center of mass is 0. ఇనీషియల్లీ రెస్ట్లో ఉంటుంది, తర్వాత ఫైనల్లీ కూడా రెస్ట్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనకేం అడిగాడు ఇక్కడ? రీకాయిల్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అన్నాడు. అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ ఈక్వల్ టు అంటే వీడు ముందుకెళ్తే మూమెంటం మారకుండా కాన్స్టెంట్గా ఉండటం కోసం, లేకపోతే సెంటర్ ఆఫ్ పొజిషన్ మారకుండా కాన్స్టెంట్గా ఉండటం కోసం బోట్ వెనక్కి వెళ్ళాలి. అంటే ఇక్కడ బోట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రావాలి? మాస్ ఆఫ్ మ్యాన్ ఇంటూ ఏంటి? స్పీడ్ ఆఫ్ మ్యాన్ with respect to boat. ఇక్కడ మైనస్ ఉంటుంది, డివైడెడ్ బై టోటల్ మాస్ m plus m. సో స్పీడ్ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్ టు -20 ఇంటూ ఇదంతా అవుతుంది. నౌ ద మ్యాన్ స్టార్ట్స్ వాకింగ్ విత్ 2 meters per second విత్ రెస్పెక్ట్ టు ట్రాలీ అన్నాడుగా, 2/30. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 క్యాన్సిల్, -4/3 meter per second. -4/3 meter per second అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ ఈక్వల్ టు -4/3 meter per second. అంటే టువర్డ్స్ లెఫ్ట్. మైనస్ ఇండికేట్స్ వాట్?
బోట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్. అంటే దాని అర్థం దీనికి 4/3 అంటే ఎంత అంటే 1.33 మీటర్ పర్ సెకండ్. 1.33 మీటర్ పర్ సెకండ్, ఇది దీని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏ మాస్ m slides on 10 meter is fixed on 10 meters wedge is fixed on frictionless surface. Find the velocity of m just before it leaves 10m. దీని మాస్ ఎంత అంటే 10m, దీని మాస్ ఎంత అంటే m. ఇక్కడ నుంచి ఇక్కడికి జారుకుంటూ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ జారుకుంటూ వచ్చేసి ఎప్పుడైతే ఈ వెడ్జ్ షేప్డ్ ఫేస్ని లీవ్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇది వెనక్కి పోవాలి. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ there is external force acting on this mass m, that is a gravitational force that is vertically downward. సో మనం వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దట్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అందువల్ల హారిజాంటల్ డైరెక్షన్లో దెర్ ఇస్ నో ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ దిస్ మాస్. సో కాబట్టి ఎఫ్ నెట్ ఈజ్ 0 ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. హారిజాంటల్ డైరెక్షన్. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మూమెంటం కన్జర్వ్ అవుతుంది. మూమెంటం అవుతుంది, కన్జర్వ్ అవుతుంది. దెర్ ఇస్ నో ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్, సో దట్ momentum is conserved along a horizontal direction. అంటే P initial is equal to P final. సో ఇక్కడ మనకి along a horizontal direction మనకి ఇనీషియల్ మూమెంట్ అనేది ఏం లేదు, దట్ ఈజ్ ఈక్వల్ PF. సో PF ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది దీని యొక్క మూమెంటం, ఈ బ్లాక్ యొక్క మూమెంటం ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటే MB, ఇది ఉందిగా, ఈ వెడ్జ్ ఉందా లేదా, దీని యొక్క మూమెంటం బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఎంత అవుతుంది ఇక్కడ నీకు ప్లస్, ఇక్కడ మనకి ఏమవుతుందంటే క్యాపిటల్ 10m ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు 0. అంటే V అంటే ఇక్కడ U అనుకుందాంలే. సో ఇప్పుడు మనకి చూద్దాం, MV ఈజ్ ఈక్వల్ టు -10m ఇంటూ U. సో U ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంటే -V/10, -V/10. అంటే V ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది -10U. V ఈజ్ ఈక్వల్ -10U. ఓకేనా. సో V ఈజ్ ఈక్వల్ టు -10U అంటే ఇదొక ఈక్వేషన్ ఎంత అంటే 1. V ఈజ్ ఈక్వల్ టు -10U. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వాట్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ V కనుక్కోమంటాడు. విత్ వాట్ వెలాసిటీ ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ స్మాల్ m జస్ట్ బిఫోర్ ఇట్ లీవ్స్ 10m. సరే, ఇక్కడ మైనస్ గుర్తు అనేది ఏం తెలియజేస్తుందంటే V అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో పోతే U అనేది నెగిటివ్ డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో పోతుందని తెలియజేస్తుంది. మొత్తం మీద V ఈజ్ ఈక్వల్ మనకి ఏమైందంటే 10U అని ఒక కండిషన్ వచ్చింది. ఇక్కడ మనం ఇది ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్, ఇక్కడ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ కాబట్టి మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేసుకోవచ్చు. ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్. టోటల్ ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందో మనకి ఏమవుతుందంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అయింది. ఈ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇప్పుడు దీని రేడియస్ అంతా ఇది R. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఇది ఎంత హైట్ కిందకి దిగింది, R హైట్ కిందకి దిగినట్టు, R హైట్. సో ఇది లాస్ అయిన పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడికి రాగానే నీకు ఏమైందంటే దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి mgh ఈజ్ ఈక్వల్ టు అండర్ ఎనర్జీ కన్జర్వేషన్ ఆఫ్ m ఇంటూ V² ప్లస్ ఆఫ్ m అంటే ఇక్కడ 10m కాదు, దీని మాస్ 10mగా, 10m ఇంటూ U². సో ఇప్పుడు మనకి
ఇక్కడ ఎంఎం క్యాన్సిల్ అవుతుంది, అన్నిట్లో క్యాన్సిల్ అవుతాయి. జీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, జీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు చూడండి, జీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఇక్కడ వి స్క్వేర్ ఓకే ప్లస్ ఆఫ్ 10 ఇంటూ యూ స్క్వేర్ అంటే ఎంత, యూ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి వి స్క్వేర్ బై 10, వి స్క్వేర్ బై 10, వి స్క్వేర్ బై 10 ఇంటూ 10, 10 ఇంటూ 10 రైట్. సో ఇప్పుడు మనకి హెచ్ అంటే దాని అర్థం ఏంటి, ఈ బ్లాక్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే ఎంత హైట్ కింద దిగినట్టు, ఈ హైట్ అంతా ఇది ఆర్. సో కాబట్టి ఇక్కడ నీకు ఏమవుతుందంటే జీ ఇంటూ ఆర్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఇక ఈ 10కి క్యాన్సిల్ ఆఫ్ వి స్క్వేర్ ప్లస్ ఆఫ్ వి స్క్వేర్ బై 10, వి స్క్వేర్ బై 10. సో జీ అంటే 10, ఆర్ అంటే 22, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ 11 వి స్క్వేర్ బై 20 అవుతుంది, 11 వి స్క్వేర్ బై 20, 11 వి స్క్వేర్ బై 20. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 220 ఈజ్ ఈక్వల్ టు 11 వి స్క్వేర్ బై 20. ఈ 11 దీంట్లో మనకి 20 టైమ్స్ పోతుంది. వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత వస్తుందంటే 20 ఇంటూ 20, దట్ ఈజ్ ఈక్వల్ టు 400. వి ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుందంటే 20 మీటర్ పర్ సెకండ్. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. కాబట్టి విత్ వాట్ వెలాసిటీ ఇట్ లీవ్స్ దిస్ వెడ్జ్ అంటే వి ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటే 20 మీటర్ పర్ సెకండ్, 20 మీటర్ పర్ సెకండ్. ఇది దీని యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ షెల్ ఈజ్ సడన్లీ బర్స్ట్ ఇంటూ ద 3 ఈక్వల్ పీసెస్, ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ థర్డ్ పార్ట్. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ థర్డ్ పార్ట్. సో ఇది మనకి బాంబ్ ఎక్స్ప్లోజన్ మీద ప్రాబ్లమ్స్, బాంబ్ ఎక్స్ప్లోజన్ మీద ప్రాబ్లమ్స్ ఇది రైట్. మరి బాంబు ఎక్స్ప్లోజన్ అంటే దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. సో కాబట్టి టోటల్ మూమెంట్ అవుతుందంటే కాన్స్టెంట్, పి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమి యాక్ట్ కావట్లేదు. బాంబ్ ఎక్స్ప్లోజన్ అంటే ఇట్ ఈస్ డ్యూ టు ద ఇంటర్నల్ ఫోర్సెస్. కాబట్టి వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ రిమైన్స్ కాన్స్టెంట్, టోటల్ మొమెంటం రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మూమెంటం అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, టోటల్ మూమెంటం అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ టోటల్ మూమెంటం అంటే ఇప్పుడు ఇనీషియల్ మూమెంటం అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ 0 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మూమెంటం అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ రైట్. 0 ఈజ్ ఈక్వల్ టు మనకి దీని మాస్ అంతా m, ఇది వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో పోతుంది అంటే -6. ఓకే, దీని డైరెక్షన్ వెలాసిటీ డైరెక్షన్ వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. దీనికి ఏమైనా హారిజాంటల్ కానీ వెలాసిటీ ఉందా, లేదు. కాబట్టి +m/0 ఓకేనా. మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి, ఇది వెళ్ళిపోతుందో మనకి తెలియదు. సో కాబట్టి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఇది దీని యొక్క వెలాసిటీ 6 మీటర్ పర్ సెకండ్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి ఇప్పుడు మూమెంటాన్ని కన్జర్వ్ చేయాలి అంటే ఇది కంపల్సరీగా ఆపోజిట్ డైరెక్షన్లో పోవాలి. కాబట్టి m/vx ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ -6m ఇటు వస్తుంది, 6m ఈజ్ ఈక్వల్ టు m/vx.
కాబట్టి క్యాన్సిల్, విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత వస్తుందంటే 6 మీటర్ పర్ సెకండ్, అంటే ఈ డైరెక్షన్లో పోతుంది 6 మీటర్ పర్ సెకండ్. లేకపోతే అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అనేది మూమెంట్ అనేది కన్జర్వ్ కాదు, విఎక్స్ వచ్చింది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం వివై. ఇనీషియల్గా వై డైరెక్షన్లో మొమెంటం లేదు, ఫైనల్గా మనకి మొమెంటం ఉంది వై డైరెక్షన్లో. ఇప్పుడు దీని యొక్క మొమెంటం వై డైరెక్షన్ అంతా లేదు, m/0. దీని మొమెంటం అంతా -m/8. సో దాని పరిస్థితి ఏంటి? దీనిది థర్డ్ పార్టికల్ ఉందా, థర్డ్ మాస్ ఉందా లేదా, దాని ఏమవుతుంది ఇక్కడ m+m/vy ఈజ్ ఈక్వల్ టు అంతే, m/vy ఈజ్ ఈక్వల్ టు రైట్. సో ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, 8m ఈజ్ ఈక్వల్ టు m/vy. క్యాన్సల్, vy ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 8 మీటర్ పర్ సెకండ్. అది 8 మీటర్ పర్ సెకండ్. అంటే నీకు థర్డ్ పీస్కి అలాంగ్ ఎక్స్ డైరెక్షన్లో 6 మీటర్ పర్ సెకండ్ ఉంది, అలాంగ్ వై డైరెక్షన్లో 8 మీటర్ పర్ సెకండ్ ఉంది. సో ఇప్పుడు చూద్దాం ఏంటి అంటే విఎక్స్ 6 మీటర్ పర్ సెకండ్, ఓకేనా. వివై ఎంత అంటే 8 మీటర్ పర్ సెకండ్. సో ఇది రిజల్టెంట్ వెలాసిటీ ఎంత అవుతుంది, రిజల్టెంట్ వెలాసిటీ ఎంత అవుతుంది, దీని యాంగిల్ తీటా. రిజల్టెంట్ వెలాసిటీ అంటే వే రిజల్టెంట్ అంటే 8² + 6². సో వే రిజల్టెంట్ అంటే 64 + 36. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వే రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ 100, దట్ ఈజ్ ఈక్వల్ 10 మీటర్ పర్ సెకండ్. సో ఈ రిజల్టెంట్ వెలాసిటీ అనేది మనకి హారిజాంటల్ చేసే యాంగిల్ ఎంత అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు 8/6, దట్ ఈజ్ ఈక్వల్ 4/3. tan θ 4/3 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అది ఇక్కడ. tan θ 4/3 5 అంటే θ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 53. θ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 53. ఇది మనకి దీని యొక్క ఆన్సర్. సో బాంబ్ ఎక్స్ప్లోజన్ మీద నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ షెల్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 3 pieces యాజ్ షోన్ ఫిగర్, ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ థర్డ్ పీస్. సో చూడండి, ఇక్కడ ఒక పీస్ యొక్క వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్ ఈ డైరెక్షన్లో ఉంది, ఇంకొక పీస్ యొక్క వెలాసిటీ 5 మీటర్ పర్ సెకండ్ హారిజాంటల్తో 37 degrees యాంగిల్ చేసుకుంటూ ఈ డైరెక్షన్లో పోతుంది. మరి దీని యొక్క స్పీడ్ ఎంత? ఇందాక ప్రాబ్లంనే మనం ఏం చేయాలంటే ఎక్స్ డైరెక్షన్లోను తర్వాత వై డైరెక్షన్లోను మూమెంట్ని టాలీ చేయాలి. సో అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఏమవుతుంది, అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ చూద్దాం. అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ సో ఇనీషియల్ మూమెంటం 0, ఓకేనా. కాబట్టి PF 0. సో ఫైనల్ మూమెంట్ అంటే m ఇంటూ ఇది ఇటు వస్తుంది, సో కాబట్టి ఇది -1, ఓకేనా. ప్లస్ ఇదేమవుతుంది, ఇటువైపు స్పీడ్ ఎంత అవుతుంది, ఇది 5 sin 37. ఇదేమవుతుంది, ఇట్లా స్పీడు 5 sin కాదు, ఇది 5 cos 37, ఇది 5 sin 37. 5 cos 37 అంటే మన తెలుసుకుందా యాంగిల్ చేసుకున్నాక ఇది 37, ఇది 3 4 5 cos 37 అంటే 4/5. cos 37 ఇస్ ఈక్వల్ ఎంత అవుతుంది 4/5. సో కాబట్టి మనకి ఈ డైరెక్షన్లో మూమెంటం పాజిటివ్గా, కాబట్టి m ఇంటూ cos 37 థర్డ్ దాని యొక్క స్పీడ్ ఎడిపోతుందో మనకు తెలియదు, ఆ పీస్ ఎడిపోతుందో తెలియదు. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ m ఇంటూ ఓకేనా
విఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 అని అర్థం. సో ఇది మైనస్ ఎం ప్లస్ ఎం ఇంటూ కాస్ 37 అంటే 4/5 ప్లస్ ఎం ఇంటూ విఎక్స్ ఇజ్ ఈక్వల్ 0. ఓకే. సో ఇప్పుడు మనకి అన్నిట్లో ఎం క్యాన్సిల్ అవుతుంది. -1 ప్లస్ 4/5 ప్లస్ విఎక్స్ ఇజ్ ఈక్వల్ 0. bx is equal to 0. సో ఇక్కడ మనకి ఇది m ఇంటూ v cos 37. v cos 37 అంటే ఇక్కడ 5 కూడా ఉండాలి. ఇంకా 4/5 ఇంటూ 5 క్యాన్సిల్. -1 ప్లస్ 4 ప్లస్ bx is equal to 0. ఓకే. సో ఇప్పుడు మనకి vx is equal to నీకు ఎంత అవుతుందంటే vx is equal to ఇక్కడ -3 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. -3 మీటర్ పర్ సెకండ్ vx అంటే. మరి అదేవిధంగా y డైరెక్షన్లో చూద్దాం. y డైరెక్షన్లో చూసినప్పుడు దీని స్పీడ్ ఎలా ఉంది, ఇటువైపు ఉంది కాబట్టి m ఇంటూ 0 నెక్స్ట్ దీని స్పీడ్ ఎంత? సో దీని స్పీడ్ ఎంత అంటే మొమెంటం ఎంత అంటే m ఇంటూ 5 sin 37. మూడో దాని స్పీడ్ మనకు తెలియదు. m ఇంటూ vy ఈజ్ ఈక్వల్ 0. 5 ఇంటూ sin 37 3/5 ప్లస్ m ఇంటూ vy ఈజ్ ఈక్వల్ 0. సో 5 క్యాన్సిల్. ఎక్కడ కూడా నీకు m కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ vy ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది? vy ఈజ్ ఈక్వల్ టు -3 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? నెట్ వెలాసిటీ కనుక్కోవాలి. అంటే ఇది vx ఈజ్ ఈక్వల్ టు -3 మీటర్ పర్ సెకండ్. ఇది vy ఈజ్ ఈక్వల్ టు -3 మీటర్ పర్ సెకండ్. నెట్ వెలాసిటీ ఇది. నెట్ వెలాసిటీ vnet. ఓకే. సో vnet ఈజ్ ఈక్వల్ √3² ప్లస్ 3² దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి? 9 + 9 √18. √18 అంటే 3√2. సో యాంగిల్ అంతా తీటా. సో tan θ ఈజ్ ఈక్వల్ అవుతుంది tan θ ఈజ్ ఈక్వల్ టు vy/vx 3/3 దట్ ఈజ్ ఈక్వల్ 1. θ ఈజ్ ఈక్వల్ అవుతుంది 45 degrees. నెట్ వెలాసిటీ ఎంత? నెట్ స్పీడ్ ఎంత? 3√2 మీటర్ పర్ సెకండ్. అది. సో కాబట్టి ఇది మనకి ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A shell kept at rest suddenly blast into 3 parts when the mass ratio 2:1:1. Find the speed of part as shown. అంటే థర్డ్ పార్ట్ యొక్క అది స్పీడ్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం చూడండి ఇది 3√2 which is making an angle 45 degrees. ఈ పార్ట్ ఈ 2m పార్ట్ అనేది 3√2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తోనే హారిజాంటల్తో 45 degrees చేస్తూ వెళ్ళింది. ఈ 1m పార్ట్ ఒకటి 14 మీటర్ పర్ సెకండ్తోనే వర్టికల్ డైరెక్షన్లో పోయింది. ఇంకొకటి 1m పార్ట్ ఉందా లేదా దాని స్పీడ్ మనం కనుక్కోవాలి. రైట్. ఇప్పుడు దాని స్పీడ్ కనుక్కోవాలని ఇందాక సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ F ఎక్స్టర్నల్ ఫోర్స్ 0, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 కాబట్టి మూమెంటం కాన్స్టెంట్గా ఉంటుంది. P ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే PI ఈజ్ ఈక్వల్ టు PF. PI ఈజ్ ఈక్వల్ టు PF. ఓకేనా?
సో పిఐ ఈజ్ ఈక్వల్ పిఎఫ్ కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్ డైరెక్షన్లో కొనుక్కుందాం. పి ఇనీషియల్ మొమెంటమ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ 0, పి ఫైనల్ మొమెంటమ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఎంత అంటే పి ఫైనల్ మొమెంటమ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ కూడా 0నే. సో మొమెంటమ్ ఫైనల్ మొమెంటమ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఎంత అవుతుందంటే, సో ఇప్పుడు మనం ఎమ్ ఇంటూ విఎక్స్, దీని స్పీడు విఎక్స్ అనుకుందాం, ప్లస్ ఎమ్ ఇంటూ 0 ప్లస్ దీని స్పీడు ఈ డైరెక్షన్లో ఎంత అవుతుంది 3√2 cos 45 ప్లస్ ఎమ్ ఇంటూ 3√2 cos 45 ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 0. రైట్. సో ఇప్పుడు మనకి ఎమ్ ఇంటూ విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎమ్ ఇంటూ 3√2 cos 45 అంటే 1/√2, √2 క్యాన్సిల్, ఎంఎం క్యాన్సిల్. సో విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 m/s. విఎక్స్ ఎంత వచ్చింది -3 m/s. రైట్. ఇప్పుడు నెక్స్ట్ విఎక్స్ 3 m/s వచ్చింది. నెక్స్ట్ మనకి వై డైరెక్షన్లో చూద్దాం. వై డైరెక్షన్లో సో ఇక్కడ మనకి మాస్లు ఈక్వల్ కావు. ఈ మాస్లు ఈక్వల్ కాదు కాబట్టి ఇది 1m, ఇది 1m, ఇది 2 ఇక్కడ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి 2 ఉంటుంది ఇక్కడ. ఓకేనా, అంటే 6 అవుతుంది. విఎక్స్ ఇది కొంత అవుతుంది -6 m/s. రైట్. అంటే ఇది విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 m/s. రైట్. నెక్స్ట్ వివై. సో ఫస్ట్ దాన్ని ఎమ్ ఇంటూ వివై మైనస్ ఎమ్ ఇంటూ ఇదంతా అవుతుంది 14. ఇక థర్డ్ పార్ట్, సెకండ్ పార్ట్ ఉందిగా, థర్డ్ పార్ట్ ప్లస్ 2m ఇంటూ ఎంత అవుతుంది, ఇది అప్పర్ డైరెక్షన్ ఉందిగా, 3√2 sin 45. 3√2 sin 45 అంటే 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 0 వై డైరెక్షన్. సో వివై -14 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. సో వివై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ 8 m/s. 8 m/s అంటే వివై ఇది వివై 8 m/s. సో నెట్ వెలాసిటీ ఆఫ్ ద థర్డ్ పార్టికల్ దట్ ఈజ్ ఈక్వల్ వి ఎంత అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్ √8² + 6². సో v ఈజ్ ఈక్వల్ టు 64 + 36. v ఈజ్ ఈక్వల్ అవుతుంటే 10 m/s. సో వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై దిస్ వెలాసిటీ అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు 8/6. 8/6 అంటే ఎంత అవుతుంది, 8/6 అంటే మనకి 4/3 అవుతుంది. 4/3 ఇందాక చెప్పుకున్నాం కదా, tan θ 4/3. tan θ 4/3 అంటే θ వాల్యూ ఎంత ఇక్కడ చూడండి, tan θ 4/3, θ వాల్యూ ఎంత అవుతుంది 53 degrees. సో కాబట్టి ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద థర్డ్ పార్టికల్ ఎంత అంటే 10 m/s, which is making an angle theta with the horizontal that is equal to 53 degrees. So next problem, a shell is fired with a 10√2 m/s at an angle 45 degrees with the horizontal. At a maximum height, the shell explodes into two parts in the mass ratio 2:1. If the lighter part falls freely, find the horizontal velocity of a heavier part just after blast. రైట్. సో ఇప్పుడు
ఒక షెల్ని 10√2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తోనే హారిజాంటల్తో 45 degrees యాంగిల్ చేస్తూ ప్రొజెక్ట్ చేశారు. చేసినప్పుడు మ్యాక్సిమం హైట్ దగ్గర నీకు ఏమైందంటే 2:1 రేషియోలో బరస్ట్ అయింది. 2:1 రేషియోలో ఒక 2m 2 పార్ట్లు విడిపోయింది. లైటర్ పార్ట్ ఫాల్స్ ఫ్రీలీ, కింద పడిపోయింది. ఓకేనా. వాట్ ఈస్ ద హారిజాంటల్ వెలాసిటీ ఆఫ్ ద హెవియర్ పార్ట్ జస్ట్ ఆఫ్టర్ ద బ్లాస్ట్ అన్నాడు. ఓకేనా. సో అంటే టోటల్ మాస్ ఎంత ఇది 3m. టోటల్ మాస్ ఎంత అవుతుంది 3m. సో ఇనీషియల్ మూమెంటం అప్పుడు ఇప్పుడు చూడు ఇక్కడ వర్టికల్ డైరెక్షన్లో నీకేంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. బట్ హారిజాంటల్ డైరెక్షన్లో నీకేంటంటే ఏ ఫోర్స్ యాక్ట్ కావట్లేదు. కాబట్టి మూమెంటం ఈజ్ కన్సర్వ్డ్ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్. కాబట్టి అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ ఇనీషియల్ మూమెంటం ఎంత 3m ఇంటూ ఈ 10√2 హారిజాంటల్ వెలాసిటీ ఎంత cos 45, ఇదంతా అవుతుంది 10√2 sin 45. కాబట్టి 3m ఇంటూ 10√2 cos 45 ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం హైట్ ఇది. మ్యాక్సిమం హైట్ దగ్గర నీకు ఏమైందంటే లైటర్ పార్ట్ అనేది ఫ్రీగా కింద పడిపోయింది. అంటే దాని యొక్క మూమెంటం 0, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి. సో ఇక్కడ మనకి 2m ఇంటూ దీని స్పీడ్ ఎంత, అది ఇక్కడ మనకి హారిజాంటల్ డైరెక్షన్లో అది ఎంత స్పీడ్తో కింద పడిపోయింది. హారిజాంటల్ వెలాసిటీ ఆఫ్ ద హెవియర్ పార్ట్ జస్ట్ ఆఫ్టర్ బ్లాస్ట్ అయిన తర్వాత దాని స్పీడ్ ఎంత అంటున్నాడు. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ m క్యాన్సిల్. 3 ఇంటూ 10√2 cos 45 into 1/√2 is equal to 2v. √2 క్యాన్సిల్. 30 is equal to మనకి ఎంత అవుతుందంటే 2v. v is equal ఎంత అవుతుందంటే 15 meter per second. అది దాని యొక్క హారిజాంటల్ వెలాసిటీ. అంటే ఫైండ్ ద హారిజాంటల్ వెలాసిటీ ఆఫ్ ద హెవియర్ పార్ట్ జస్ట్ ఆఫ్టర్ బ్లాస్ట్. ఇది దీని స్పీడ్.